ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ఆర్మూరు పరిసర ప్రాంతాల వారికి మరియు చుట్టుపక్కల గ్రామాలందరి వారికి కూడా శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. మన ఆర్మూర్లో సత్య డిజిటల్ ఛానల్ ద్వారా అందరికీ మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో అందజేస్తున్నటువంటి ఈ శుభదినాన, ఉగాది పర్వదినాన మనకు కూడా ఈ పంచాంగ శ్రవణము దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు ఈ పంచాంగ శ్రవణం అందజేయడం ఎంతో గర్వకారణం. అటువంటి సత్ఫలితాన్ని మీ అందరికీ కూడా ఈ భాగ్యం కల్పిస్తూ ఈరోజటి దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ ఫలితం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజటి పంచాంగ శ్రవణంలో ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధపూర్ణం చిదానందం సదా శివం అహం భజే. ఓం మహాగణాధిపతగే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. అయితే దుర్ముఖి నామ సంవత్సరం అనగానే మొట్టమొదలు చెప్పేటువంటిది దుర్ముఖి. దుర్ముఖి అంటే చాలామంది ప్రజల లోపల కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మటుకు భయభీతులతో తాండవిస్తున్నారు. వాళ్ళు సంవత్సర ప్రారంభంలోనే చాలా మటుకు అనుకుంటున్నారు ఏమిటంటే దుర్ముఖి నామ సంవత్సరం. దుర్ముఖి అంటే ఇందులో ఎలాంటి కష్టాలు కలుగుతాయో ఏమో అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది. అయితే దుర్ముఖి నామ సంవత్సరము అనగా ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మట్టుగా జరిగేటువంటి ప్రతి ప్రక్రియ కూడా ఓం శ్రీ కళ్యాణం గుణావాహం రిపూరిం దుస్వప్న దోషనాశనం గంగాస్నానం విశేష ఫల పుణ్యధాం గోధానం తుల్యాశ్రుణాం ఆయుర్వృద్ధిమతాం శుభకరం సంతానస్య ప్రబుధం నానాకర్మ సంసాధం సమోచితం పంచాంగముఖార్థ్యతాం. అంటే ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి ప్రతి మనిషికి కూడా. ఆ మనిషికి లాభాలు చేకూర్చడానికే పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాదిన మన తెలుగు సంవత్సర ప్రకారంగా మనం వినడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో కూడా దుర్ముఖి నామ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలు ఎక్కువ మట్టుగా భయభీతులవుతారు. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అందరూ కూడా ఆడవాళ్ళు ఉపచారాలు ఎక్కువ చేసుకుంటే ఈ దుర్ముఖి నామ సంవత్సరం నుంచి మీరు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వచ్చేటువంటి పీడల నుండి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. దుర్ముఖి నామ సంవత్సరము స్త్రీలకు ఎక్కువ మటుకు భీతికరంగా భయోందోళనకు గురి చేసే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో చాలా మటుకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాతావరణం యొక్క అతి ఉష్ణమైనటువంటి వేడి ప్రకంపనం వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పంచాంగం అంటేనే తిథి, నక్షత్రము, వారము, యోగము, కరణము, ఈ ఐదింటిని పట్టుకుంటేనే పంచాంగం అంటారు. ఈ ఐదింటి అనుసారంగా చేసేటువంటిదే పంచాంగ శ్రవణమని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నక్షత్రం అనేటువంటిది రోజు దినసరిలో ఉండేటువంటి చర్యను మంచి జరిగేలా చేస్తుంది. వారం అనేటువంటిది ఆ రోజులో ఉండేటువంటి ఫలితం మంచిదా చెడ్డదా అనేటువంటిది చూయిస్తుంది. దానితో పాటు తిథి అనేది ఆ రోజటి తిథి అనుసంధానంగా రోజులో జరిగేటువంటి కార్యక్రమాలను మంచి చెడును సూచిస్తూ తిథి ప్రకారంగా చూయిస్తుంది. నక్షత్రము, యోగము అనేటువంటిది ఆ రోజు జరిగేటువంటి యోగాలు ఏమున్నాయి, దాని తర్వాత కరణము అంటే ఆ రోజు జరిగేటువంటి మంచి చెడులు ఏమున్నాయో చూపించేటువంటిదే కరణము. ఐదింటి ద్వారా కూడా ప్రతి ఒక్క మనిషి జాతకంలో ఖగోళ శాస్త్రము నుండి కూడా భూమి పుట్టినప్పటి నుండి కూడా సైన్స్ పుట్టినప్పటి కాలం నుండి కూడా ఖగోళ శాస్త్రం అనేది ఉంది. నవగ్రహాలను అనుసంధానంగా చేసుకొని పంచాంగకర్తలు నిర్వర్తించినటువంటి యొక్క పంచాంగ శ్రవణం అందరికీ అందించి ముందు జరగబోయేటువంటి ఏవైతే గ్రహాలు కానీ వారి సంధానం ద్వారా జరిగేటువంటి కానీ ఏవైతే గ్రహణాలు వర్షపాతము దానివల్ల ఈ యొక్క భావతేవాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికని పంచాంగం ముందు నుంచి కూడా సూచిస్తుంది. అటువంటి సిద్ధాంతులు పంచాంగ కర్తలు ఎంతోమంది రచించినటువంటి పంచాంగమే ఈరోజు మనం వివరించేటువంటి మొదటి విధానంలో దుర్ముఖి నామ సంవత్సరము. ఈ దుర్ముఖి నామ సంవత్సరం అంటే చాలా విశిష్టత కలిగినది. ఈ సంవత్సర కాలం నుండి పడితే మొదటి సంవత్సరం నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే 30వ సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరం వస్తుంది. దుర్ముఖి నామ సంవత్సరము పోయినటువంటి మన్మథనామ సంవత్సరము, ఈ సంవత్సరం పోయిన మన్మథనామ సంవత్సరం 29, ఈ సంవత్సరం వచ్చేసి 30వ సంవత్సరము.
దుర్ముఖి నామ సంవత్సరంలో ప్రజలు ఎక్కువ మటుగా భయభీతులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా స్త్రీలకు ఎక్కువ మటుకు నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటుగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. రోగపీడితులు అంటే చర్మ రోగాలు కానీ ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్య సంపదలు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత మట్టుకు హెచ్చు తగ్గులున్నాయో అంత ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణులు శ్రేష్ఠులై యోగ్యకారకులు అవుదురు. అటువంటిదే కాకుండా ఈ సంవత్సరం ముందు 4 తూముల వర్షము 4 అడకముల వాయువు ఉంది. అంటే చాలామంది తెలవనటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వారి కోసమనే ఈ యొక్క విధానంలో చెప్పడం. 4 తూముల వర్షము అంటే 4 తూముల వర్షం పడుతుంది. 4 తుముల అడకము వాయువు అంటే ఇప్పటికి ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా వేడి ప్రకంపనంతో ఉంది కాబట్టి ఆ వేడి ప్రకంపనలో ఉండేటువంటి వర్షము కొంత భాగంలో కొద్ది దగ్గర కురిసే అవకాశం ఉంది, కొద్ది దగ్గర కురవకపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సామాన్య వర్షపాతము కురిసే అవకాశం ఈ సంవత్సరంలో సూచిస్తుంది. ఆనకట్టలు కానీ డ్యామ్లు కానీ ఎక్కువ మట్టుకు నిండి జలాశయం ఉండేటువంటి అవకాశం మాత్రం ఈ సంవత్సర కాలంలో లేదు. తొలకరి మేఘని మొట్టమొదటి పంట సంపూర్ణముగా ఫలించును. అటువంటిదే కాకుండా అబ్ధాబ్ధత్రయ లబ్ధఫలం ఈ సంవత్సరం ముందు శేషాచల దక్షిణాది సౌరమానే చైత్ర సప్తమి సౌమ్యవాసరే వృత్సారంభే విధ్యష్టోత్తరే దిగ్భాగే అంటే ఈ సంవత్సరం ముందు ఏదైతే యుగములు గతించినప్పటికీ కూడా 28 యుగముల కృతాయుగము ద్వాపర యుగము గతించి నడుచుచున్న ఈ కలియుగములో చాలా మటుకు ఈ దుర్ముఖి నామ సంవత్సరము చాలా మటుకు ప్రాధాన్యతనిస్తుంది. అటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి దానిలో మనం ఈ సంవత్సరం ముందు ఫలితాలు చెప్పుకుందాము. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక రాజు ఎలా అవసరమవుతుందో ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా రాజు సేనాధిపతి శస్యాధిపతి దానితో పాటు ధాన్యాధిపతి అర్ఘాధిపతి అని ఉంటారు. అంటే ఒక్కొక్క వాసానికి ఒక్కొక్కటి అధిపతిగా ఉంటారు. మరి ఈ సంవత్సరంలో దుర్ముఖి నామ సంవత్సరంలో నవనాయకుల యొక్క నిర్ణయం. ఈ సంవత్సరంలో రాజు వచ్చేసి శుక్రుడుగా ఉన్నాడు, సేనాధిపతి వచ్చేసి బుధుడుగా ఉన్నాడు, మంత్రి వచ్చేసి బుధుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని, పశుపాలకుడు గోపాలుడు, స్థానరంక్షకుడు బలరాముడు, పశువుల కాపరి బలరాముడు. అయితే ఈ సంవత్సరంలో ఉపనాయకులు పౌరోహితుడు శని, పరీక్షకుడు శని, గణకుడు రవి, గ్రామపాలకుడు బుధు, దైవజ్ఞుడు కుజుడు, రాష్ట్రాధిపతి కుజుడు, సర్వాధ్యోగాధిపతి బుధుడు, గజాధిపతి శనివి, పశువుల కాప అధిపతి బుధుడు, దేవాధిపతి శని, పురుషాధిపతి బుధుడు. అయితే గ్రామనాయకుడు శని, వస్త్రాధిపతి చంద్రుడు, రత్నాధిపతి బుధుడు, వృక్షాధిపతి శుక్రుడు, జంగమాధిపతి శని, నిర్వాధిపతి రవి, మృగాధిపతి కుజుడు, శుభాధిపతి శుక్రుడు, స్త్రీలాధిపతి బుధుడు, అశ్వాధిపతి బుధుడు. ఇప్పటి వరకు వీరు ఉపనాయకుల గురించి తెలుసుకున్నారు. అంటే నాయకులు ఉపనాయకులు అనేటువంటి నిర్ణయం ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటి ప్రాధాన్యం వహించి ఈ యొక్క సంవత్సర కాలాన్ని నడిపిస్తున్నటువంటి వారిలో వీరే ప్రథముడిని చెప్పవచ్చు. ఆ ప్రథముడిలో రాజు ఈ సంవత్సరం ముందు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరంలో శుక్రుడు రాజు అగుట చేత భూమి సంపూర్ణమైన సస్యశ్యామలంతో నుండును. భూమిలో మంచి వర్షములు కలుగును. దానితో పాటు పాడి పంటలు సంపూర్ణముగా పాలిచ్చేటువంటి అవకాశం వచ్చును. పాడి పరిశ్రమ వృద్ధి చెంది భార్యాభర్తలకు సకలోపచారముల చేత సంతోషపెట్టెదరు. అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా సుఖముగా ఉంటారట. సంవత్సర కాలం లోపల పశువులకు సంబంధించినటువంటి వర్షపాతం కురుస్తుందట. దానితో పాటు పచ్చిగా మేసేటువంటి పంటలు కూడా సుసస్యామలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాజు శుక్రుడు కావడం వల్ల. మరి ఈ సంవత్సరం ముందు మంత్రి బుధయ్యాడు. మరి బుధుడు కావడం వల్ల మేఘములు వాయువు అంటే గాలి, ఈ గాలి పీడముల చేత వర్షాలు కురుస్తాయి. సర్వ జనులు పాపాలు కర్మాలు చేయుట యందు ఆసక్తి కలవారగుదురు. అంటే మనుషులందరూ కూడా తమ మంచి చెడు అనేటువంటి విషయాలన్నీ కూడా మానేసుకొని పాపకార్యాచరణ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పాపాల వైపైన దృష్టి తగ్గించి ముందే మంచి కార్యక్రమాలను నిర్వర్తించాలని ఈ యొక్క బుద్ధుని యొక్క అనుగ్రహం చెప్తుంది. జనకులందరూ కూడా మధ్యమ ఫలములు కలుగును. అంటే ప్రజలందరూ కూడా మధ్య ఫలాలతో సుఖముగా లేకుండా సంతోషముగా లేకుండా ఉంటారట.
అయితే ఈ సంవత్సరం ముందు బుధుడు సేనాధిపతి అవుట చేత వాయువుతో కూడినటువంటి మేఘములు ఒకప్పుడు వర్షించుడు, అంటే వర్షం పడుతుంది అనేటువంటి సమయానికి మనం చూడడం వల్ల వర్షం పడకపోవడం, వర్షం పడతలేదు అనే ఆలోచనతో మనం పంటలు ఆరబయట వేసుకోవడం వల్ల వర్షాలు పడడం అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మటుకు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎక్కువ మటుగా వ్యవసాయదారులు పంటలు వేసుకునే అవకాశం, వీరు ఈ పంటలు వేసుకుంటే బాగుంటుంది. నువ్వులు, మినుములు, కుసుములు, ఉలువలు, పొగాకు మొదలగు నల్లని ధాన్యముకు సంబంధించినటువంటి పంటలు పండిస్తే బాగుంటుంది. అది ఎందుకంటే సస్యాధిపతి శని కావడం వల్ల నల్లనికి సంబంధించినటువంటి పంటలు పండిస్తారో అవి పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ముందు ధాన్యాధిపతి కూడా శుక్రుడే. ఆ శుక్రుడు కావడం వల్ల వివిధ జాతులైనటువంటి ధాన్యాలు ఎన్నో, అంటే బియ్యము, కందిపప్పు, తొగళ్ళు, మినుములు, ఎన్నో రకాలైనటువంటి ధాన్యాలు ఉంటాయి. ఆ ధాన్యంలో వచ్చేటువంటి గింజలన్నీ కూడా వర్షము మామూలుగా కురిసేటువంటి వర్షపాతం వల్ల మామూలుగా పంటలు పండి ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తెల్లని వర్ణము గల పంటలకు అధికముగా ఖర్చులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ జనులందరూ కూడా రోగముల చేత బాధపడినప్పటికీ కూడా తనకు ఔషధ సేవడం వల్ల మిగులుబాటై రోగాల బారి నుంచి తప్పించుకుంటారు. తర్వాత ఎక్కువ మటుకు మరణాలు సంభవించేటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో చాలా మటుకు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో అర్ఘాధిపతి బుధుడు కావడం వల్ల ధరలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. తర్వాత మేఘాధిపతి బుధుడు కావడం వల్ల పిడుగులు, వడగండ్లతో కురిసినటువంటి వర్షాలు ఈ సంవత్సర కాలంలో కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు రసాధిపతి చంద్రుడు కావడం వల్ల బెల్లము, తేనె, పాలు, పెరుగు వీళ్లకు ధరలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పంటలు పండించడానికి వ్యవసాయదారులు ఎక్కువగా మక్కువ చూపెట్టండి. నీరసాధిపతి శని కావడం వల్ల లోహపు పాత్రలతో చేసినటువంటి దానికి, అంటే ఇనుము పాత్రలు కానీ, లోహము, కంచు, ఇత్తడి పాత్రలకు కానీ ఎక్కువ మటుకు ధరలు పలికే అవకాశాలు ఉంటాయి. పశుపాలకుడు గోపాలుడు, అంటే ఈ సంవత్సరం ముందు గోపాలకుడు పశుపాలకుడుగా వచ్చాడు. కాబట్టి పశువులకు ఎలాంటి హాని లేకుండా పశువులు ఆరోగ్యంగా ఉంటూ మనం జరిగేటువంటి పనుల వల్ల, తిండేటువంటి తిండి వల్ల, ఇచ్చేటువంటి ఆహారం వల్ల సుభిక్షంగా మనకు పాలిస్తూ ఎంతో మటుకు మనకు మంచి సేవను అందించడానికి పశువులు సమృద్ధిగా చెందుతాయి. ఈ సంవత్సరమందు బలరాముడు ఈ స్థానరక్షకుడు కావడం వల్ల వర్షాలు కురిసినా ఆ యొక్క దానివల్లనే అధిక పాడి పంటలు లభించి పరిశ్రమకు ఎక్కువ మటుకు లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ముందు ఈ నవనాయకుల యొక్క ఫలం మేఘాది నిర్ణయం, అంటే మేఘాలు ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటాయి. ఈ సంవత్సరం ముందు నీలం నమకో మేఘ ఫలంచ మేరువో ఆగ్నేయ దిగ్భాగే అని చెబుతుంది. అంటే ఎక్కువ మటుకు ఆగ్నేయ దిగ్భాగంలో మేఘాలు ఉత్పత్తి అవుతాయట. అల్పవృష్టి అంటే ఎక్కువగా మటుకు వర్షాలు పడకపోవడం, స్వల్ప సస్యశ్యామములు అంటే తక్కువగా పంటలు పండడం, స్వల్ప ధరలు ప్రజలకు సామాన్య జీవితం కలుగును, అంటే ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా సామాన్యంగా డబ్బు జనులు ఖర్చు చేస్తూ విలాసాలకు, విందులకు దూరంగా ఉంటూ ఈ సంవత్సర కాలం ముందు కరువుకాంతంగా పఠిస్తూ వాళ్ళు ఖర్చుకు దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ముందు వర్ష ప్రమాణ నిర్ణయం ఎలా విధంగా ఉందంటే, దేవమాన్యత గుణితం వల్ల 100 యోజముల విస్తీర్ణము కలిగినటువంటి వర్షము ఎత్తు కలిగి 4 తూముల వర్షం కురుస్తుందట. దానితో పాటు 9 భాగముల యొక్క వర్షము సముద్ర భాగంలో పడుతుందట. 9 భాగముల యొక్క పర్వతమునందు పడుతుందట. 2 భాగముల వర్షం మాత్రమే భూమి మీద పడుతుందట. అందుకోసమని వర్షాలు పడడానికి ప్రతి ఇంట కూడా ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటి సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని అందరూ కూడా పెంపొందించడానికి సిద్ధపడండి. ప్రత్యాబ్ది వాయు నిర్ణయం. ఈ సంవత్సరం ముందు శుక్రుడు రాజుగా ఉన్నందున 4 తూముల వర్షముతో మంత్రి బుధుడు ఉన్నందున 3 అడకల వాయువు సంభవించును. అంటే వర్ష శాతం ఎక్కువగా ఉండి గాలి శాతం తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలమందు సూచిస్తున్నాయి. దుర్ముఖినామ సంవత్సరంలో చంద్రుని యొక్క వర్తమానం ఏ విధంగా ఉందంటే, దుర్ముఖినామ సంవత్సర ఫలం వల్ల భయములు, రోగములు ఎక్కువగా కలుగును. బ్రాహ్మణులు యోగ్యులగుదురు, ప్రజలు, రాజులు సంతోషంగా నుందురు. రాజులు అంటే మనం ప్రస్తుతానికి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం అనుకోవచ్చు. రాజ్యంలో అంటే కేసీఆర్ గారు కానీ మిగతా మంత్రుమండలి కానీ మనం అనుకోవచ్చు. ఈ మన సంబంధించినటువంటి రాజ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సస్యశ్యామలంగా వారి పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు కావలసినటువంటి ఎన్నో అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మేష సంక్రాంతి ఫలం. ఈ సంవత్సరం ముందు సంక్రాంతి బుధవారమైనందువలన అధిక వర్షములు కురియును. దానివల్ల సంక్రాంతి వల్ల కూడా వర్షాలు కురిచేటువంటి అవకాశాలు ఉంటాయి. దానితో పాటు చైత్ర శుక్ల ద్వితీయ వార ఫలం
ఈ దానివల్ల సమృద్ధి నీరుగా ఉండి ఆవులు అధికంగా సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే బర్హా సత్యవేనేన సౌమ్యనామ సంవత్సర ఫలం వచ్చేటువంటి సంవత్సరం ఏదుందో సౌమ్యనామ సంవత్సరంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో గురుదాయ ఫలం అంటే ప్రత్యాబ్దినందు దొంగలు అధికంగా అగును. కాబట్టి వస్తు సామాగ్రి కానీ రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళు కానీ స్త్రీలు కానీ ధనము ధరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలను. ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళు సొమ్మును కానీ పెట్టుకున్నటువంటి నగలను కానీ పారివేయరాదు, జాగ్రత్తగా ఉండవలసిన అవకాశాలు ఉంటాయి. ఒకానొక చోట ధాన్యం ఎక్కువ పండును, మరి ఒక చోట ధాన్యం నష్టపోయే విధంగా ఉండును. కాబట్టి పండేటువంటి పంటలన్నీ కూడా నల్లని పంటలు వేసుకుంటే చాలా మటుకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సముద్ర రోహిణి నక్షత్ర ఫలం ఈ సంవత్సరమందు రోహిణి నక్షత్ర ఫలమందునందున భరణి నక్షత్ర ఫలమైందున అధిక వృష్టి కలుగును. అంటే సాధ్యమైనంత మటుకు అధిక వృష్టి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరమందు ఆర్ద్ర అంటే చాలా మటుకు పంట పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా ఆర్ద్రలో ఏ కార్తె ప్రవేశిస్తుంది, మృగశిరలో ఏ కార్తె ప్రవేశిస్తుంది, మేము ఎప్పుడు ఆరుకోవాలి, ఎప్పుడు పంట వేసుకోవాలి చెప్పాలంటే వ్యవసాయదారుడు చాలా గొప్పవాడు. ఒక ధాన్యం ఎక్కడనో పండుతుంది, ఆ ధాన్యం మన దగ్గరికి వస్తుంది. బియ్యపు గింజ ఎక్కడనో పండిందో తెలియదు, కానీ మనది నోటికి వస్తుంది. ఆ నోటికి రావడానికి గల కారణం ఒక వ్యవసాయదారుడు. వ్యవసాయదారుడు ఒక పంటలు పండిస్తేనే భూలోకంలో ఉన్నటువంటి మనుషులతో పాటు పిట్టలు, పక్షులు, మిగతా నానా జంతువులు ఎన్నో కూడా ఆహారాన్ని తీసుకోగలుగుతాయి. అంతటి వ్యవసాయదారుడు చాలా గొప్పవాడని చెప్పవచ్చు. అందుకోసమని ఈ వ్యవసాయదారుడు పంట పండించేటువంటి ఫలమంతా కూడా ఈ మృగశిర కార్తె వల్ల ఆర్ద్ర కార్తె వల్ల ఎక్కువ మట్టుకు ఆధారపడి ఉంటుంది. అందుకోసమని వ్యవసాయదారులు ముఖ్యంగా అయ్యా దయచేసి విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ కూడా వ్యవసాయం పైన దృష్టి పెట్టి పంటలను పండించడానికి సాధ్యం చేయండి. దానికి సంబంధించినటువంటి ఏదైనా సహకారం సాధ్యమైనంత మటుకు ప్రభుత్వం నుండి కూడా మీకు ఈ సంవత్సరంలో అందడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరైనా కానీ ఎవరు ఉద్యోగం చేసిన వారు ఉద్యోగం కోసం పరిగెత్తకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉంటే అమ్ముకోకుండా వ్యవసాయానికి సిద్ధపడి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మీ పండించేటువంటి పంట అన్న రూపంలో అందించడానికి సిద్ధంగా ఉండండి. ఈ సంవత్సరం ముందు ఆర్ద్రప్రవేశ కాలము పూర్వాషాఢ నక్షత్రంలో బ్రహ్మయోగంలో గర్జనీకరణంలో మిత్రులగ్నంలో సంభవిస్తుంది. ఉదయం కాలంలో వస్తుంది. కాబట్టి ఈ యొక్క సస్యవృద్ధి ప్రజలకు సర్వసంపదలు కలుగును. కాబట్టి ఈ పంటలు అధికముగా పండును. వారము తిథి ఫలము బుధవారం నాడు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖప్రాప్తితో ఈ ఆర్ద్ర యొక్క వర్ష ప్రభావం వల్ల ఉందురు. అటువంటిదే కాకుండా బ్రహ్మయోగ ఫలము అంటే ఎక్కువ మటుకు పంటలు పండించేటువంటి సమయంలో ఏవైతే కొన్ని పంటకు సంబంధించినటువంటి చీడపురుగులు అవి ఉంటాయో అవన్నీ కూడా వినాశకరముగా అంతరించిపోయే అవకాశాలు వస్తాయి. గరజీకరణం వల్ల ఈ ఆర్ద్ర ప్రవేశం అవుతుంది. కాబట్టి సుభిక్షంగా పంటలు పండే అవకాశాలు ఉంటాయి. ఆర్ద్రకు పంట పెట్టుకున్నటువంటి వాళ్ళు మిత్రులగ్నంలా సంచారమైంది. కాబట్టి పశువులతో పండించేటువంటి ఎరువుల వల్ల కానీ దాని సేంద్రియ ఎరువుల వల్ల కానీ పంటలు ఎక్కువగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరమందు బుధుడు ప్రవేశం వలన చాలా మట్టుకు వృషభ రాశిలో అస్తమించినందువలన రాజపీడ కలిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో ఫలం సుఖము కలుగును. సింహరాశిలో ఉదయించిన వలన పశునాశం కలుగును. కన్యారాశిలో అస్తమించడం వలన అతివృష్టి కలుగును. అంటే ఇది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జరిగేటువంటి ఫలితం అనుకోవచ్చు. ఈ సంవత్సరమందు గురువు నుండి సింహరాశి నుంచి పుష్కరాలు వచ్చాయి. మొన్నటి వరకు సింహరాశిలో గురువు ప్రవేశించాడు. కాబట్టి పుష్కర స్నానం అని అందరూ కూడా మన్మథనామ సంవత్సరంలో జూన్లో అందరూ కూడా పుష్కర స్నానం చేశారు. అటువంటి పుష్కర స్నానం చేసినటువంటి గురువు సింహరాశిలో ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు సింహం నుండి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు ఆగస్టు నెలలో ప్రవేశించినప్పటి నుండి కూడా ఆ యొక్క గురు సంచారము మార్పు జరిగే అవకాశం ఉంది. అప్పటికి గురు సంచారంలో మార్పు జరగడం వల్ల మేఘములు వర్షము వర్షించును. దానితో పాటు గోవులు కూడా ఎక్కువ మటుకు పాలిచ్చే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం అందు కూడా శుక్రుడి యొక్క ఫలితం వల్ల అందరూ కూడా చక్కెర, నూనె వస్తువుల యొక్క ధరలు కూడా రెట్టింపుగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అందు చోరము, దొంగల భయము, దానితో పాటు యుద్ధములు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎదురు పొదిరింటి వాళ్ళు నీళ్ళ ద్వారా కానీ ఆహార ధాన్యం ద్వారా కానీ గొడవ పెట్టుకునేటువంటి అవకాశాలు ప్రజలకు ఎక్కువగా సూచిస్తున్నాయి.
ఈ సంవత్సరమందు శని ఫలితము రోగభయాలు ఎక్కువ మట్టుకు కలిగే ఉంటాయి. రోగభయాలంటే ఈ యొక్క చర్మ రోగాలు, అంటు వ్యాధులు ప్రబలినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాహు కేతుల సంచారం కూడా అమ్మినటువంటి ధనానికి 4 రెట్లటువంటి ధాన్యము కలిగేటువంటి లాభం కలిగే అవకాశం ఈ సంవత్సరంలో వ్యవసాయదారుడికి ఈ రాహుకేతుల వల్ల సూచిక వల్ల సూచిస్తుంది. ఈ సంవత్సరం ముందు గ్రహాల యొక్క ఫలితం మనం చెప్పగలిగాము. తర్వాత ఈ సంవత్సరంలో వచ్చే మూఢ ఫలితం. మూఢమంటే చేసేటువంటి పనులు. చాలామంది ప్రజలకు కూడా పంచాంగము అంటే తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలియనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. పంచాంగము అనేటువంటిది ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో పుట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఎంతోమంది సత్ఫలితాలు పొందుతున్నటువంటిదే ఈ పంచాంగ భావము. ఈ పంచాంగ భావంలో ఈ సంవత్సరమందు గురు శుక్రమౌఢ్య నిర్ణయము. గురువు శుక్రమౌఢ్య నిర్ణయం అంటే ఏమిటంటే, గురు శుక్రమౌఢ్యమి నిర్ణయంలో గురువు వల్ల ఏమవుతుంది, పెళ్ళి కానీ వివాహము కానీ తను బలము చేకూర్చేటువంటి పనులు ఏవైనా కానీ చేకూర్చేటువంటి పనులు తొందరగా నెరవేరవు. గురువు బాగా లేకపోతే. గురువు బాగుంటే వివాహము కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. శుక్రమౌఢ్య నిర్ణయము. శుక్రుడు కూడా ధనము కారకముడు కాబట్టి గృహము కానీ ఇల్లు కానీ భార్య కానీ ఇచ్చేటువంటి వాడు. వీరిద్దరూ కూడా మౌఢ్యము అంటే పనికి రానటువంటివి, పనికి వచ్చేటువంటివి. ఈ సంవత్సర కాలంలో శుక్రమౌఢ్యము చైత్ర బహుళ అష్టమి శనివారము 30వ తేదీ 4వ నెల 2016 నుంచి పట్టపగలు 2:49 నుంచి శుక్రమౌఢ్యం ఆరంభమవుతుంది. కాబట్టి శుక్రమౌఢ్యం ఆరంభమైనప్పుడు తమకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, గృహప్రవేశము కానీ, ఇంట్లో తటాకము అంటే చెరువు నూతి దవ్వడము కానీ, బోరు వేసుకోవడం కానీ, దానితో పాటుగా వివాహము కానీ పనికిరాదు. ఈ ఫలము 30వ తారీఖు 4వ నెల నుండి 2016 సంవత్సరం రోజున మధ్యాహ్నం 2:49 ప్రారంభమయ్యి 10వ నెల 10వ తారీఖు 7వ నెల 2016 రోజున మధ్యాహ్నం 2:05 వరకు శుక్రమౌఢ్యము ఉంటుంది. ఏదైతే ఈ 10వ తారీఖు 7వ నెల 2016 ఈ శుక్రమౌఢ్యం అనేటువంటిది నివృత్తి అవుతుంది. దాని తర్వాత వివాహాలు కానీ, దానికి సంబంధించినటువంటి గృహప్రవేశాలు కానీ, భూమి పూజ కానీ, మిగతా పూజా కార్యక్రమాలు ఎన్నున్నా కానీ జనులందరూ కూడా నిర్వర్తించవచ్చును. తర్వాత తిరిగి హేమాలంబినామ సంవత్సర చైత్ర 30వ తేదీ 3/2017 గురువారం రోజున 10:29 శుక్రమౌఢ్యమి త్యాగమవును. అంటే ఈ సంవత్సర కాలంలో కూడా 2 సార్లు ఈ శుక్రమౌఢ్యం అనేటువంటిది రావడం పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అందరూ గ్రహించి ఇటువంటి కార్యక్రమాలకు మీరు కూడా దూరంగా ఉండి, వివాహాది శుభకార్యాలున్నా ముందుగా జాగ్రత్త పడి మీ ఇంట్లో మీరు కార్యక్రమాలు చేపట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ సంవత్సరంలో గురుమౌఢ్యమి నిర్ణయం. ఈ సంవత్సరమందు భాద్రపది శుక్ర అష్టమి శుక్రవారం 9వ తారీఖు 9వ నెల 2016 రోజున 10:56 గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. అంటే 9వ నెల 9వ తారీఖు 2016 సెప్టెంబర్లో 9వ తారీఖున 2016 రోజున రాత్రి సమయంలో గురుమౌఢ్యమి ప్రారంభమవుతుందట. ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారము 10వ తేదీ 10వ నెల 2016 అంటే 1 నెల కాలం. 10వ తారీఖు 10వ నెల అంటే 1 నెల కాలం వరకు కూడా గురుమౌఢ్యమి ఉంటుంది. ఈ గురుమౌఢ్యమి లోపల కూడా ఇప్పుడు చెప్పినట్టుగా వివాహాలు కానీ, గృహవేశాలు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ చేసుకోరాదు. అంటే 7వ నెల నుండి 9వ నెల ప్రాంతం లోపలనే శుభకార్యాలు అనేటువంటివి ఉన్నవి. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని 7వ నెల నుండి నెల లోపలనే మీ గృహప్రవేశాలు కానీ, వివాహాలు శుభకార్యాలన్నీ కూడా నిర్వర్తించుకోవాల్సిందిగా సూచిక. బీజఫలం, నక్షత్రఫలం. ఈ పంచాంగంలో చూస్తుంటే మకా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలన్నీ కూడా ఎక్కువ మటుకు హాని కలిగించినటువంటి పంటలుగా ఎక్కువ మటుకు కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ మకా, పుబ్బ, ఉత్తర నక్షత్రాలలో ఎక్కువ మటుకు చేసుకోకండి. క్రిమికీటకమైనటువంటి ఎన్నో బాధలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ముందు అమావాస్య, పౌఢ్యమి మొదలగు పంచమి, షష్ఠులు, ఏకాదశములు 2 కూడా అవసరమైనటువంటివి. నీరు పరమ పవిత్రమైనటువంటిది. కాబట్టి నీరు ఎక్కువగా వృధా చేయకుండా ఈ సంవత్సరం ముందు జాగ్రత్తగా ఉండవలను. వేడి నీటి స్థానం ప్రశస్తమైనది. ఎక్కువ మట్టుకు అరటాకులో భోజనం చేస్తే ప్రజలకు అందరికీ కూడా శరీర కాంతి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా తామరాకులో భోజనం చేస్తే విష పరిహానం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తినేటువంటి జనులందరూ కూడా సాధ్యమైనంత మట్టుకు భోజనం చేసేటువంటి ప్రక్రియ అరటాకులో భోజనం చేస్తే బాగుంటుందని ఈ సంవత్సర ఫలం మనకు తెలియజెప్తుంది.
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటివి కూడా భావాలు, నవనాయకుల యొక్క గుణము, గణము, సంవత్సరంలో వర్షభావము, దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. అయితే ముఖ్య గమనిక, ఈ సంవత్సరం ముందు కూడా సంక్రాంతి ఫలితం ఏదైతే ఉంటుందో, సంక్రాంతి ఫలితం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం. చాలా మటుకు సంక్రాంతిలో కీడు కలిగేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ శనివారము సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి పురుషుడు రాక్షసనామ ఫలము చండాలుడు అనేటువంటిది నాశనం కలుగుతారు. శుద్ధోదక స్నానం, తను స్నానం చేస్తున్నటువంటి స్నానం శుద్ధోదక స్నాన ఫలం చేస్తున్నాడు కాబట్టి సృష్టి కలుగును. వస్త్రాధారణ, నీలం సంబంధించినటువంటి వస్త్రాలు ధరించి వస్తున్నాడు కాబట్టి మహాభయంకరము కలుగును. లేపనము అంటే గంధము లేపనం చేసుకుని వస్తున్నాడు కాబట్టి ఫల రాక్షస నారీ ఫలం కలిగే అవకాశాలు ఉంటాయి. భూషణం, గోమేధికం యొక్క ఫలం పెట్టుకుని వస్తున్నాడు కాబట్టి మహాభయం కలిగేటువంటి అవకాశం ఉంది. చేతిలో పట్టుకున్నటువంటి పాత్ర సీసం యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి ఇటువంటి పాత్ర యుద్ధదాయముగా ఉంటుంది. ఆహార భక్షణ ఫలము కీర్తినాశనము చేయుటగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో చాలా మట్టుకు ఈ సంక్రాంతి పురుషుని యొక్క ప్రభావం వల్ల చాలా మటుకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది చాలా రకాలుగా ఎంతోమంది సంక్రాంతికి సంబంధించినటువంటి పీడ నివారణ కాకుండా తమకు సంబంధించినటువంటి ధాన్యాలు 9 రకాల ధాన్యాలు కూడా ఆరు బయట వేసి పక్షులకు కానీ వస్తున్నటువంటి ఈ యొక్క క్రిమికీటకాలకు కానీ ఆహారంగా పెట్టి వారు శుభంగా ఉండాలని కోరుతున్నాము. ఈ సంవత్సరం ముందు ధాన్య ప్రమాణాల యొక్క సూచిక చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం సత్య డిజిటల్ ఛానల్లో చాలా మటుకు దుర్ముఖి నామ సంవత్సరం యొక్క ఫలితం తెలుసుకున్నాం. అయితే ఈ ఫలితాలు అనేటువంటివి కూడా వర్షభావాలు సంబంధించినటువంటి ఈ యొక్క పారిశ్రామిక పరమైనటువంటి వాళ్ళకు, వ్యవసాయదారులందరికీ కూడా సుభిక్షంగా ఉండేటువంటి విషయం చెప్పాము. అయితే మరికొద్ది సేపట్లో చిన్న బ్రేక్ తర్వాత మరి ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి రాశి ఫలితాల యొక్క విషమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మరి వివిధ రాశులైనటువంటి 12 రాశులకు ద్వాదశ ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి ఉపచారాలు చేయాలి, దీనివల్ల ఎలాంటి ఫలితం ఉందో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చాలా మటుకు చాలామంది అనుకుంటుంటారు ఒకటే విషయం, సంవత్సర కాలము అంటారు ఉగాది అని, కొందరేమో జనవరి 1 అనుకుంటారు. కానీ సాధ్యమైనంత మటుకు చెప్పే విషయంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి మానవుడు కూడా జనవరి 1 అనేటువంటిది సూచిక కాదు. హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి అనేటువంటిది ఉగాది నుండి కొత్త కొత్త పంటలు, ఈ యొక్క తీయని పులుపు, తీయని అనేటువంటి మనం పచ్చడి చేసుకొని తీసుకొనిచ్చే దానిలో అన్నీ కూడా మిళితమై ఉంటాయి. ఆ మిళితమైనటువంటి సారంతో పాటు మనం ఇచ్చేటువంటి ఈ ఫలితమే పంచాంగ శ్రవణంలో ఈరోజే రాశి ఫలిత యొక్క ఫలితము. 12 రాశులు ఉంటాయి. రాశులు అంటే కూడా తెలుసు అందరికీ కూడా, మేషం నుండి పడితే మీనం వరకు 12 రాశులు ఉంటాయి. మేషం, వృశ్చికం, ఇటువంటి ఎన్నో రాశులు ఉన్నటువంటి ఈ రాశుల ఫలితంలో కూడా ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరంలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది. అయితే రాశులతో పాటుగా గ్రహాల యొక్క సంచారం, గ్రహాలంటే అందరికీ తెలుసు 9 గ్రహాలు. ఆ 9 గ్రహాలలో సూర్యుడు మొదటివాడు, చంద్రుడు 2వ వాడు, కుజుడు 3వ వాడు, బుధుడు 4వ వాడు, గురువు 5వ వాడు, శుక్రుడు 6వ వాడు, శని 7వ వాడు, రాహువు
8వ వాడు, కేతువు 9వ వాడు. 9 గ్రహాలు కూడా మనిషి యొక్క జాతకాన్ని సూచించేటువంటివి. వీటినే నవగ్రహాలు అంటారు. ఈ నవగ్రహాలు కూడా 9 రోజులలో, ఈ 7 రోజులలో జరిగేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. నవగ్రహాలేమో 9 అంటారు, మరి వారాలేమో 7 అంటారు. చాలామందికి తెలియనటువంటి ఈ యొక్క ఫలం అలా అనుకుంటుంటారు, కానీ చెప్పడానికి ఎవరు కూడా సంసిద్ధంగా లేక చాలామంది ఎవరో అనుకుంటారు. అట్లాగే జరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు చెబితే ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటి రోజు, సోమవారం అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి రోజు, మంగళవారం అనేటువంటిది కుజుడికి సంబంధించినటువంటి రోజు, బుధుడు అనేటువంటిది బుధునికి సంబంధించినటువంటి బుధవారానికి రోజు, గురువు అనేటువంటిది గురువారం, శుక్రవారం అనేటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటి రోజు, శని అనేటువంటిది శనివారానికి సంబంధించినటువంటి రోజు. మరి వారాలు అనేటువంటివి 7 ఉన్నాయి, మరి నవగ్రహాలు అనేటువంటివి 9 ఉన్నాయి. ఏంటి అనుకుంటే దానికి చిన్న విషయం ఉంది. పూర్వకాలంలో క్షీర సముద్రము చితుకుతున్నప్పుడు ఒక హాలాహలం వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అట్లాగే అమృతం కూడా వచ్చింది. ఒక్కొక్క వచ్చిన దాన్ని కూడా దేవతలందరూ భరించారు. చంద్రుడేమో ఆకాశాన పెట్టారు, దాని తర్వాత జ్యేష్ఠాదేవేమో ఒక రావి చెట్టు కింద పెట్టడం జరిగింది. అటువంటిదే కాకుండా ఐరావతమేమో ఇంద్రుడి పరిపాలన భాగంలో ఉండగలిగింది, లక్ష్మీదేమో విష్ణువు భరించాడు, హాలాహలమేమో శివుడు భరించాడు. అట్లాగే అమృతం వచ్చింది. అమృతం ఇద్దరు కూడా రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా పంచుకోవడానికి సిద్ధపడ్డారట. ఆ సిద్ధపడ్డటువంటి సమయం లోపల ఒక రాక్షసంలో ఉన్నటువంటి రాక్షసులో ఒకడైనటువంటి ఆయన సరాసరిగా వచ్చి ఆ హాలాహలం పాత్ర కాకుండా ఈ అమృతం పాత్ర తీసుకొని దేవత రూపంలో వచ్చి ఆ దేవతా స్వరూపంలో ఉన్నటువంటి అమృతాన్ని మింగాడట. ఆ మింగగానే ఆయన యొక్క శరీర భాగంలో అంతా కూడా ఇముడ్చిపోయింది. ఈ చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఈ విషయం తెలియజెప్పడం వల్ల శివుడు విష్ణువుకు ఆదేశించాడు. ఇద్దరు కూడా సరాసరి వారి యొక్క ప్రకంపనం వల్ల ఆయన సుదర్శన చక్రం విడిచాడు విష్ణువు. ఆ శరీరం కాస్త మధ్య భాగంలో నుండి తునకగా అయ్యింది, 2 భాగాలుగా విడిపోయింది. తల భాగం ఒకటి, మొండెం ఒక భాగంగా అయ్యింది. అప్పుడు ఈ విషయాన్ని చూసి అమృతం లోపల పడింది. కాబట్టి ఆయు ప్రమాణంతో ఉండేటువంటి అవకాశం ఉంది, దీర్ఘాయువు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈయనకు కూడా గ్రహాలలో స్థానం కల్పించాలని శివుడు ప్రత్యేకంగా ఒక సర్పంలో ఉన్నటువంటి భాగాన్ని ఖండోపఖండాలు చేసి తలభాగం అనేటువంటిది ఈ యొక్క కేతువుకు, రాహువుకేమో శరీర భాగంలో సగభాగం అనేటువంటి పాము యొక్క సగభాగం పెట్టడం జరిగింది. అందుకే ఇద్దరు కూడా రాహువు యొక్క ముఖము పాముగా, కేతువు యొక్క భాగం ముఖము పాముగా ఉంటుంది. ఈ యొక్క రాహువుకు కింది భాగం అంతా కూడా పాములా ఉంటుంది, అంటే తోక భాగం ఉంటుంది. ఈ రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ నవగ్రహాలలో అనుసంధానం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ 7 గ్రహాలతో పాటు 2 గ్రహాలుగా చేసి 9 నవగ్రహాలని స్థానం కల్పించి ప్రతి ఒక్క మనిషి జాతకంలో ఈ గ్రహాల సూచిక అనేటువంటిది తప్పనిసరిగా అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ శాస్త్రానికి అనుకూలంగా ఉన్నటువంటిదే ఈ సంవత్సరంలో దుర్ముఖి నామ సంవత్సరంలో గల 9 ద్వాదశ రాశుల యొక్క ఫలితం. ముందుగా వచ్చినటువంటి రాశి మేషరాశి. మేషరాశి అంటే అందరికీ తెలుసు. మేషరాశి యొక్క స్వభావం మేకగా ఉంటుంది. దాని యొక్క రాశి చిహ్నం మేక. ఈ మేక అనేటువంటి చిహ్నం చాలా మటుకు మనిషిలో ఒకమైనటువంటి భావం కలిగిస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి మేషరాశి వారికి ఆదాయం అంటే చాలా మట్టుకు ఏమనుకుంటారు, సంపాదించే సంపాదన, అదే అనుకోండి. ఆదాయం అంటే ఈ సంవత్సరం నుంచే సంపాదన ఏ విధంగా ఉంటుంది. దానితో పాటు వ్యయము అంటే ఖర్చు. తన సంవత్సరంలో ఎంత మటుకు సంపాదిస్తున్నాడు, ఎంత మటుకు ఖర్చు చేస్తున్నాడు, దానితో పాటు ఎంత మటుకు బాగుండగలుగుతున్నాడు, ఎంత మటుకు బాగా లేకపోతున్నాడు అనేటువంటి చెప్పే విషయంలోనే ఈ యొక్క ఆదాయ వ్యయము, దానితో పాటు రాజ్య పూజ అవమానాలు మనకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితం. ఈ ఆదాయం వచ్చేసి 2 పాళ్ళు, ఖర్చు వచ్చేసి వ్యయము 8 పాళ్ళు. ఈ సంవత్సరంలో రాజ్య పూజ్యము అంటే మంచి పేరు 1 పాలు ఉంటుంది. అవమానము అంటే బయట వాళ్ళ చేత అవమానం కలిగే అవకాశం 7 పాలు ఉంటుందట. ఈ సంవత్సరంలో మేషరాశికి ఈ విధంగా ఆదాయ కంద ఫలితాలు ఉన్నాయి. 2వ రాశి అయినటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఆదాయము 11, వ్యయము 14. అంటే 11 రూపాయల సంపాదన, ఖర్చు పెట్టేటువంటి అవకాశం 14 వంతు ఉంటుంది. అటువంటిదే రాజ్య పూజ్యత, మంచి పేరు వచ్చే అవకాశం 4 పాలు ఉంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం 7 పాలు ఉంటుందట. అట్లాగే మిథున రాశి 14వ పాలు ఆదాయం వస్తుంది, 11 పాలు వ్యయం ఉంటుంది.
అవమానం 7 పాలు ఉంటుంది, మంచి జరిగేటువంటి అవకాశం 7 పాలు ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో 8 పాలు ఆదాయం ఉంటుంది, 11 పాలు వ్యయం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యత 3 ఉంటుంది, అవమానం కూడా 3 ఉంటుంది సరి సమానంగా. సింహరాశి వారికి 11 ఆదాయం ఉంటుంది, 5 పాలు వ్యయం ఉంటుంది ఖర్చు. సింహరాశి వారికి రాజ్యపూజ్యము 6 పాలు మంచి పేరు ఉంటుంది, 3 పాలు చెడ్డ పేరు ఉంటుంది. కన్యా రాశి వారికి 14 ఆదాయం ఉంటుంది, 11 వ్యయం ఉంటుంది, 2 పాలు మంచి పేరు ఉంటుంది, 6 పాలు చెడ్డ పేరు ఉంటుంది. తులారాశి వారికి 11 ఆదాయం ఉంటుంది, 14 వ్యయం ఉంటుంది. తులారాశి వారికి రాజ్యపూజ్యము 5 పాలు ఉంటుంది, ఖర్చు 6 పాలు ఉంటుంది అంటే అవమానము. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 2 పాలు ఉంటుంది, ఖర్చు 8 పాలు ఉంటుంది. అట్లాగే మంచి పేరు 1 పాలు ఉంటుంది, చెడ్డ పేరు 2 పాలు ఉంటుంది. ధనుర్రాశి 5 ఆదాయం ఉంటుంది, 14 వ్యయం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అవమానము 4 పాలు ఉంటుంది, 2 పాలు రాజ్యపూజ్యత ఉంటుంది. మకరం 8 పాలు మంచి పేరు, 8 పాలు చెడ్డ పేరు, 7 పాలు రాజ్యపూజ్యత మంచి పేరు, ఆ యొక్క అవమానం కలిగే అవకాశం 2 పాలు. కుంభరాశి వారికి 8 రూపాయల ఆదాయము, 8 పాలు ఈ యొక్క ఖర్చు పెట్టే అవకాశం. అటువంటిది కాకుండా 3 పాలు ఈ వ్యయము రాజ్యపూజ్యత, దానితో పాటు ఖర్చు అవమానం జరిగేటువంటి భాగం 5 పాలు ఉంటుందట. మీనరాశి వారికి ఈ సంవత్సరమందు 5 పాల యొక్క సంపాదన, 14 పాల సంపాదన యొక్క ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది. మీన రాశి వారికి రాజ్యపూజ్యం 6 పాలు ఉంటుంది, 5 పాలు చెడ్డ పేరు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరమందు మొత్తానికి చూస్తే 12 రాశుల వారి యొక్క కంద ఆదాయ ఫలితము 99 రూపాయల ఆదాయం, 99 పాలు ఆదాయం ఉంది, 126 పాళ్ళు ఖర్చు ఉంది. దానితో పాటు సకలస్య లభితే 49, 55 అంటే ఈ యొక్క రాజ్యపూజ్యత అవమానం అంటే ఎక్కువ మటుకు వివిధ రాశుల వారికైనా కూడా అవమానాలు జరిగేటువంటి అవకాశాలు చాలా మటుకు ఎక్కువ అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కంద ఆదాయ ఫలితాలు తెలుసుకున్నాము. మనము ఇప్పుడు ఏ రాశి నుంచి ఏ నక్షత్రం నుంచి ప్రారంభమై ఏ రాశి ఫలితం ఏ విధంగా ఉంటుందో మరికొద్ది క్షణాల్లో తెలుసుకుందాం. చాలా మటుకు చాలామంది అనుకుంటుంటారు ఒకటే విషయం, సంవత్సర కాలము అంటారు ఉగాది అని, కొందరేమో జనవరి 1 అనుకుంటారు. కానీ సాధ్యమైనంత మటుకు చెప్పే విషయంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి మానవుడు కూడా జనవరి 1 అనేటువంటిది సూచిక కాదు. హిందూ సాంప్రదాయంలో మొట్టమొదటి అనేటువంటిది ఉగాది నుండి కొత్త కొత్త పంటలు, ఈ యొక్క తీయని పులుపు, తీయని అనేటువంటి మనం పచ్చడి చేసుకొని తీసుకొచ్చే దానిలో అన్నీ కూడా మిళితమై ఉంటాయి. ఆ మిళితమైనటువంటి సారంతో పాటు మనం ఇచ్చేటువంటి ఈ ఫలితమే పంచాంగ శ్రవణంలో ఈరోజే రాశి ఫలిత యొక్క ఫలితము. 12 రాశులు ఉంటాయి. రాశులు అంటే కూడా తెలుసు అందరికీ కూడా, మేషం నుండి పడితే మీనం వరకు 12 రాశులు ఉంటాయి. మేషం, వృశ్చికం ఇటువంటి ఎన్నో రాశులు ఉన్నటువంటి ఈ రాశుల ఫలితంలో కూడా ఈ సంవత్సరం దుర్ముఖి నామ సంవత్సరంలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది. అయితే రాశులతో పాటుగా గ్రహాల యొక్క సంచారం, గ్రహాలంటే అందరికీ తెలుసు 9 గ్రహాలు. ఆ 9 గ్రహాలలో సూర్యుడు మొదటివాడు, చంద్రుడు 2వ వాడు, కుజుడు 3వ వాడు, బుధుడు 4వ వాడు, గురువు 5వ వాడు, శుక్రుడు 6వ వాడు, శని 7వ వాడు, రాహువు 8వ వాడు, కేతువు 9వ వాడు. 9 గ్రహాలు కూడా మనిషి యొక్క జాతకాన్ని సూచించేటువంటివి. వీటినే నవగ్రహాలు అంటారు. ఈ నవగ్రహాలు కూడా 9 రోజులలో, ఈ 7 రోజులలో జరిగేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. నవగ్రహాలేమో 9 అంటారు, మరి వారాలేమో 7 అంటారు. చాలామందికి తెలియనటువంటి ఈ యొక్క ఫలం అలా అనుకుంటుంటారు. కానీ చెప్పడానికి ఎవరు కూడా సంసిద్ధంగా లేక చాలామంది ఎవరో అనుకుంటారు. అట్లాగే జరుగుతూ పోతూ ఉంటుంది.
ఇప్పుడు చెబితే ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించినటువంటి రోజు, సోమవారం అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి రోజు, మంగళవారం అనేటువంటిది కుజుడికి సంబంధించినటువంటి రోజు, బుధుడు అనేటువంటిది బుధునికి సంబంధించినటువంటి బుధవారానికి రోజు, గురువు అనేటువంటిది గురువారం, శుక్రవారం అనేటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటి రోజు, శని అనేటువంటిది శనివారానికి సంబంధించినటువంటి రోజు. మరి వారాలు అనేటువంటివి 7 ఉన్నాయి, మరి నవగ్రహాలు అనేటువంటివి 9 ఉన్నాయి. ఏంటి అనుకుంటే దానికి చిన్న విషయం ఉంది. పూర్వకాలంలో క్షీర సముద్రము చితుకుతున్నప్పుడు ఒక హాలాహలం వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అట్లాగే అమృతం కూడా వచ్చింది. ఒక్కొక్క వచ్చిన దాన్ని కూడా దేవతలందరూ భరించారు. చంద్రుడేమో ఆకాశాన పెట్టారు, దాని తర్వాత జ్యేష్ఠాదేవేమో ఒక రావి చెట్టు కింద పెట్టడం జరిగింది. అటువంటిదే కాకుండా ఐరావతమేమో ఇంద్రుడి పరిపాలన భాగంలో ఉండగలిగింది, లక్ష్మీదేమో విష్ణువు భరించాడు, హాలాహలమేమో శివుడు భరించాడు. అట్లాగే అమృతం వచ్చింది. అమృతం ఇద్దరు కూడా రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా పంచుకోవడానికి సిద్ధపడ్డారట. ఆ సిద్ధపడ్డటువంటి సమయం లోపల ఒక రాక్షసంలో ఉన్నటువంటి రాక్షసులో ఒకడైనటువంటి ఆయన సరాసరిగా వచ్చి ఆ హాలాహలం పాత్ర కాకుండా ఈ అమృతం పాత్ర తీసుకొని దేవత రూపంలో వచ్చి ఆ దేవతా స్వరూపంలో ఉన్నటువంటి అమృతాన్ని మింగాడట. ఆ మింగగానే ఆయన యొక్క శరీర భాగంలో అంతా కూడా ఇముడ్చిపోయింది. ఈ చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఈ విషయం తెలియజెప్పడం వల్ల శివుడు విష్ణువుకు ఆదేశించాడు. ఇద్దరు కూడా సరాసరి వారి యొక్క ప్రకంపనం వల్ల ఆయన సుదర్శన చక్రం విడిచాడు విష్ణువు. ఆ శరీరం కాస్త మధ్య భాగంలో నుండి తునకగా అయ్యింది, 2 భాగాలుగా విడిపోయింది. తల భాగం ఒకటి, మొండెం ఒక భాగంగా అయ్యింది. అప్పుడు ఈ విషయాన్ని చూసి అమృతం లోపల పడింది కాబట్టి ఆయు ప్రమాణంతో ఉండేటువంటి అవకాశం ఉంది, దీర్ఘాయువు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈయనకు కూడా గ్రహాలలో స్థానం కల్పించాలని శివుడు ప్రత్యేకంగా ఒక సర్పంలో ఉన్నటువంటి భాగాన్ని ఖండోపఖండాలు చేసి తలభాగం అనేటువంటిది ఈ యొక్క కేతువుకు, రాహువుకేమో శరీర భాగంలో సగభాగం అనేటువంటి పాము యొక్క సగభాగం పెట్టడం జరిగింది. అందుకే వీరిద్దరు కూడా రాహువు యొక్క ముఖము పాముగా, కేతువు యొక్క భాగం ముఖము పాముగా ఉంటుంది. ఈ యొక్క రాహువుకు కింది భాగం అంతా కూడా పాములా ఉంటుంది, అంటే తోక భాగం ఉంటుంది. ఈ రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ నవగ్రహాలలో అనుసంధానం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ 7 గ్రహాలతో పాటు 2 గ్రహాలుగా చేసి 9 నవగ్రహాలని స్థానం కల్పించి ప్రతి ఒక్క మనిషి జాతకంలో ఈ గ్రహాల సూచిక అనేటువంటిది తప్పనిసరిగా అని శాస్త్రం చెబుతుంది. మరి ఈ శాస్త్రానికి అనుకూలంగా ఉన్నటువంటిదే ఈ సంవత్సరంలో దుర్ముఖి నామ సంవత్సరంలో గల 9 ద్వాదశ రాశుల యొక్క ఫలితం. ముందుగా వచ్చినటువంటి రాశి మేషరాశి. మేషరాశి అంటే అందరికీ తెలుసు. మేషరాశి యొక్క స్వభావం మేకగా ఉంటుంది. దాని యొక్క రాశి చిహ్నం మేక. ఈ మేక అనేటువంటి చిహ్నం చాలా మటుకు మనిషిలో ఒకమైనటువంటి భావం కలిగిస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి మేషరాశి వారికి ఆదాయం అంటే చాలా మట్టుకు ఏమనుకుంటారు, సంపాదించే సంపాదన, అదే అనుకోండి. ఆదాయం అంటే ఈ సంవత్సరం నుంచే సంపాదన ఏ విధంగా ఉంటుంది. దానితో పాటు వ్యయము అంటే ఖర్చు. తాను సంవత్సరంలో ఎంత మటుకు సంపాదిస్తున్నాడు, ఎంత మటుకు ఖర్చు చేస్తున్నాడు, దానితో పాటు ఎంత మటుకు బాగుండగలుగుతున్నాడు, ఎంత మటుకు బాగా లేకపోతున్నాడు అనేటువంటి చెప్పే విషయంలోనే ఈ యొక్క ఆదాయ వ్యయము, దానితో పాటు రాజ్య పూజ అవమానాలు మనకు చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి యొక్క ఫలితం. ఈ ఆదాయం వచ్చేసి 2 పాళ్ళు, ఖర్చు వచ్చేసి వ్యయము 8 పాళ్ళు. ఈ సంవత్సరంలో రాజ్య పూజ్యము అంటే మంచి పేరు 1 పాలు ఉంటుంది. అవమానము అంటే బయట వాళ్ళ చేత అవమానం కలిగే అవకాశం 7 పాలు ఉంటుందట. ఈ సంవత్సరంలో మేషరాశికి ఈ విధంగా ఆదాయ కంద ఫలితాలు ఉన్నాయి. 2వ రాశి అయినటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క ఆదాయము 11, వ్యయము 14. అంటే 11 రూపాయల సంపాదన, ఖర్చు పెట్టేటువంటి అవకాశం 14 వంతు ఉంటుంది. అటువంటిదే రాజ్య పూజ్యత, మంచి పేరు వచ్చే అవకాశం 4 పాలు ఉంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం 7 పాలు ఉంటుందట. అట్లాగే మిథున రాశి 14వ పాలు ఆదాయం వస్తుంది, 11 పాలు వ్యయం ఉంటుంది. అవమానం 7 పాలు ఉంటుంది, మంచి జరిగేటువంటి అవకాశం 7 పాలు ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో 8 పాలు ఆదాయం ఉంటుంది, 11 పాలు వ్యయం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము రాజ్యపూజ్యత 3 ఉంటుంది, అవమానం కూడా 3 ఉంటుంది సరి సమానంగా. సింహరాశి వారికి 11 ఆదాయం ఉంటుంది, 5 పాలు వ్యయం ఉంటుంది ఖర్చు.
సింహరాశి వారికి రాజ్యపూజ్యము 6 పాళ్ళు మంచి పేరు ఉంటుంది, 3 పాళ్ళు చెడ్డ పేరు ఉంటుంది. కన్యా రాశి వారికి 14 ఆదాయం ఉంటుంది, 11 వ్యయం ఉంటుంది. 2 పాళ్ళు మంచి పేరు ఉంటుంది, 6 పాళ్ళు చెడ్డ పేరు ఉంటుంది. తులారాశి వారికి 11 ఆదాయం ఉంటుంది, 14 వ్యయం ఉంటుంది. తులారాశి వారికి రాజ్యపూజ్యము 5 పాళ్ళు ఉంటుంది, ఖర్చు 6 పాళ్ళు ఉంటుంది, అంటే అవమానము. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 2 పాళ్ళు ఉంటుంది, ఖర్చు 8 పాళ్ళు ఉంటుంది. అట్లాగే మంచి పేరు 1 పాలు ఉంటుంది, చెడ్డ పేరు 2 పాలు ఉంటుంది. ధనుర్రాశి 5 ఆదాయం ఉంటుంది, 14 వ్యయం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అవమానము 4 పాలు ఉంటుంది, 2 పాళ్ళు రాజ్యపూజిత ఉంటుంది. మకరం 8 పాళ్ళు మంచి పేరు, 8 పాళ్ళు చెడ్డ పేరు. 7 పాళ్ళు రాజ్యపూజిత మంచి పేరు, ఆ యొక్క అవమానం కలిగే అవకాశం 2 పాళ్ళు. కుంభరాశి వారికి 8 రూపాయల ఆదాయము, 8 పాళ్ళు ఈ యొక్క ఖర్చు పెట్టే అవకాశం. అటువంటిది కాకుండా 3 పాళ్ళు ఈ వ్యయము, రాజ్యపూజ్యత, దానితో పాటు ఖర్చు, అవమానం జరిగేటువంటి భాగం 5 పాళ్ళు ఉంటుందట. మీనరాశి వారికి ఈ సంవత్సరమందు 5 పాళ్ళ యొక్క సంపాదన, 14 పాళ్ళ సంపాదన యొక్క ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది. మీన రాశి వారికి రాజ్యపూజ్యం 6 పాలు ఉంటుంది, 5 పాళ్ళు చెడ్డ పేరు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరమందు మొత్తానికి చూస్తే 12 రాశుల వారి యొక్క కంద ఆదాయ ఫలితము 99 రూపాయల ఆదాయం, 99 పాళ్ళు ఆదాయం ఉంది, 126 పాళ్ళు ఖర్చు ఉంది. దానితో పాటు సకలస్య లభితే 49, 55 అంటే ఈ యొక్క రాజ్యపూజ్యత, అవమానం అంటే ఎక్కువ మటుకు వివిధ రాశుల వారికైనా కూడా అవమానాలు జరిగేటువంటి అవకాశాలు చాలా మటుకు ఎక్కువ అని చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కంద ఆదాయ ఫలితాలు తెలుసుకున్నాము. మనము ఇప్పుడు ఏ రాశి నుంచి, ఏ నక్షత్రం నుంచి ప్రారంభమై ఏ రాశి ఫలితం ఏ విధంగా ఉంటుందో మరి కొద్ది క్షణాల్లో తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి ఫలితం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ముందు ఆదాయము 2 పాళ్ళు, వ్యయము 8 పాళ్ళు, రాజ్యపూజ్యము 1 పాలు, రాజ్య అవమానము 7 పాళ్ళు. అంటే అప్పుడు అన్నీ తెలుసుకున్నాం, విన్నారు కాబట్టి అందులో మీరు అటు ఇటు ఆలోచన చేసి వినకపోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఈ రాశిలో అనేటువంటి నక్షత్రాలు అనేటువంటివి మొత్తం 27 నక్షత్రాలు కూడా చంద్రుని యొక్క భార్యలు. ఈ చంద్రుడి యొక్క భార్యలు కావడం వల్ల 27 నక్షత్రాలు కూడా ఒక్కొక్క రోజు 4 పాదాలుగా ఉంటాయి. ఆ 4 పాదాలలో ఉన్నటువంటి రాశి ఒక రాశి 9 నుండి 10 పాదాలకు ఒక రాశిగా మారుతుంది. ఆ రాశిలో ఉన్నటువంటి పాదాలే అశ్విని నక్షత్రము, అంటే మీ పేరులో వచ్చే మొదటి అక్షరం అనుకోవచ్చు, జన్మనామంలో వచ్చే మొదటి అక్షరం కూడా అనుకోవచ్చు. ఆ పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరమైనా, జన్మనామంలో ఉంటే అక్షరమైనా మీరు చూసుకొని రాశి పరిగణన లోపలికి తీసుకోవచ్చు. మొదటి యొక్క రాశి చూ, చే, చోల, ఇది అశ్విని నక్షత్రానికి వర్తిస్తుంది. లీ, లు, లే, లో భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము ఆ 1వ పాదముగా పరిగణింపజేస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరమందు శుభ ఫలితము పుత్రవంతులు, భయం గొలుపువారు, ఉపకారము చేయువాడు, గొప్పవారితో పరిచయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. దానితో పాటు చోర ప్రసంగములకు భీతి చెందువాడు, దొంగతనాలు కానీ దొంగ మాటలు మాట్లాడాలని అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు తొందరగా కోపం వస్తుంది ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి. ఆరోగ్యము కూడా బాగుండకపోయే అవకాశాలు ఎన్నో మట్టుకుంటాయి. దానితో పాటు శీఘ్రమే కోపం వచ్చి త్యాగగుణం, కోపం పడ్డప్పటికీ కూడా కోపాన్ని విసర్జించి పక్కవారికి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలకమైనటువంటి వ్యాధులతో కూడా బాధపడి రోగకారకులయ్యే అవకాశాలు కూడా చాలా మట్టుకుంటాయి. పరులను అబ్బుర గొలిపేటువంటి వారు, అంటే ఇతరులు ఆశ్చర్యపడేటువంటి విషయాలెన్నో కూడా ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరమందు చాలా మటుకు మేషరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే రాశిలో ఉండేటువంటి గురువు ఆగస్టు వరకు మంచి స్థానంలో ఉన్నాడు. ఆ మంచి స్థానం నుండి గురువు మారి తర్వాత ఆగస్టు నెలలో
6వ స్థానానికి పోయే అవకాశం వస్తుంది. కాబట్టి అప్పటి నుండి కొంత మట్టుకు అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో చేసేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మటుకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం, బంధువులతో మాట్లాడుతున్నప్పుడు కూడా జాగ్రత్త వహించడం, బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వినోదాలకు, విందులకు కూడా ఎక్కువ మట్టుగా అటెండ్ కావడానికి, వారితో పాలు పంచుకోవడానికి ఎక్కువ మట్టుకు ప్రయత్నం చేయాలి. అటువంటిదే కాకుండా కలహములు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు దూరంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు వారందరూ కూడా దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. అటువంటిదే కాకుండా ప్రతి సంవత్సరం ముందు కూడా నిర్వర్తించే ప్రతి పని తమ కుటుంబంలో కూడా నిర్వర్తించాలనే ఆలోచనతో ముందు జరిగినటువంటి పండుగలు, పబ్బాలు, విశేషాలన్నీ కూడా మీ కుటుంబంలో జరుపుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దానితో పాటు స్నేహితులకు మూలంగా మీకు డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో కూడా మంచి పేరు, ప్రతిష్టలు ఈ సంవత్సర కాలం ముందు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యక్తుల మధ్య సహాయ సహకారాలు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము కొంత మట్టుకు బాగుపడ్డప్పటికీ కూడా, కొంత క్షీణించినప్పటికీ కూడా ఔషధ సేవ వల్ల మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారు ఈ సంవత్సర కాలమందు ఎక్కువ మట్టుకు వీరి ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినందువలన వీరు తప్పకుండా గోధుమలు ఆదివారం నాడు కొంత కిలో పావు ఆవుకు నానబెట్టేసి ఆవుకు పెట్టడం కానీ, యోగ్య దానకమైనటువంటి బ్రాహ్మణికి దానం ఇవ్వడం కానీ, లేదంటే బీద పరిస్థితిలో ఉన్నటువంటి బీదవాడికైనా దానం ఇవ్వడం కానీ చాలా అరుదు. అశ్విని నక్షత్రం వాళ్ళు ఎక్కువ మట్టుకు వచ్చేసి వైడూర్యంకి సంబంధించినటువంటి జాతిరత్నము ఈ చిటికెన వేలు పక్క ఉంగరం వేలికి ధరిస్తే చాలా మట్టుకు శుభం జరిగే అవకాశాలు ఉంటాయి. ముందుగా వచ్చేటువంటి వ్యాధులు, మనోపీడలతో దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత మట్టుకు కూడా శివాలయానికి వెళ్ళి 3 కానీ 18 ప్రదక్షిణాలు కానీ ఆదివారము, సోమవారము సాయంత్రము చేయవలసిందిగా సూచిక. తర్వాత రాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశికి ఈ సంవత్సరం అందు ఫలితము ఆదాయము 11, వ్యయము 14. అంటే సంపాదన 11 రూపాయలైతే ఖర్చు 14 రూపాయలుగా విండే విధానం అన్నట్టు. రాజ్యపూజం 4 పాళ్ళు, రాజావమానము 7 పాళ్ళు జరిగే అవకాశము. ఈ సంవత్సరం ముందు ఈ వృషభ రాశి వారికి నక్షత్ర పరిగణన తీసుకున్నట్టయితే కృతికా నక్షత్రము 2, 3, 4వ పాదము అంటారు. ఈ ఊ ఏ అనే నామ నక్షత్రాలు లేదా జన్మ నక్షత్రాలు పరంగా ఉన్నటువంటి అక్షరాలు కావచ్చు. ఓ, వా, వి, వు అనేటువంటి అక్షరాలు రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు, వే, ఓ అనేటువంటివి ఈ 2 పాదాలు మొత్తము కూడా కలిపి ఈ వృషభ రాశి అని చెప్పడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి జరిగేటువంటి ఈ రాశిలో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుశిభ్యంగా ఉండడానికి వృషభ రాశికి ఎక్కువ మటుకు మూల పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువ మటుకు ప్రజలందరూ కూడా వృషభ రాశి వారు సుందరమైనటువంటి ముఖము కానీ, వస్త్ర అలంకరణ కానీ చేసుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అందాలకు సంబంధించినటువంటి అలంకరణ వస్తువులకు ఎక్కువ మట్టుగా ప్రాధాన్యత ఇచ్చి వారు కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు బలమైనటువంటి శరీరము కల ఆకృతి కలిగేటువంటి వారి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి బుద్ధి, మంచి ఆలోచన, ఇష్టత, విఘ్నత కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ అయితే ఎక్కువ మటుకు స్త్రీ ఫలంగా కూడా ధనము కానీ, ధాన్యము కానీ లాభం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ మటుకు ఉన్నాయి. ఈ సంవత్సరం ముందు ఎక్కువ మట్టుకు విశేష కష్టము కలిగే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. మాతృద్వేషము కలిగే అవకాశం ఉంది. తల్లి పట్ల ద్వేషము కలిగి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ మట్టుగా ఉన్నాయి. దశమ స్థానమున కేతువు సంచరించుట వలన ధనలాభము కలిగే అవకాశం ఉంది. ద్రవ్యము కొంత మట్టుకు ధనము వచ్చినప్పటికీ కూడా ద్రవ్యము కొంత మట్టుకు డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణం వల్ల దుఃఖము, కష్టములు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం ముందు రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా మట్టుకు గురువు, శని, రాహు, కేతువుల వల్ల క్షీరతర్పణము అంటే పాలు తర్పణం ఇస్తే వీరికి శుభప్రదానంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ద్వాదశ రాశులలో మన 3వ రాశి అయినటువంటి మిథున రాశి. మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రము 3, 4వ పాదము అంటే కా, ఖీ, ఖు, గం, జ్ఞ, చ, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, కే, కో, హ, హి ఈ పునర్వాస నక్షత్రము 1, 2, 3 పాదాలలో గోచరిస్తుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాశి ఫలితము ఆదాయము 14 పాళ్ళు, వ్యయము 11 పాళ్ళు,
రాజ్యపూజ్యము అంటే మంచి పేరు, అవమానము 7 పాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ముందు మిథున రాశి వారు చాలా మటుకు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఎంతో మటుకుంది. ఎందుకంటే డబ్బు ఎక్కువ మటుగా ఖర్చు కావడం, ముఖంలో ఉన్నటువంటి తేజోక్షీణతగా ఇవి కావడం, అప్పులు చేయుట, స్థానచలనం కావడం, వాహనముల నుండి కూడా ఎక్కువ మటుకు బాధలు కలగడం ఇత్యాది ఫలాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి శని ప్రభావం వల్ల బంధువులతో సంతోషము కలుగును, కుటుంబంలో సౌఖ్యం కలుగును, గృహ నిర్మాణము చేయడానికి దోహదమైనటువంటి అంశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యము, బాధలు, భయము, ధనము వృధా ఖర్చు కాకుండా చూసుకోవడం, మనసుకు సంబంధించినటువంటి కష్టములు అంటే మనస్తాపానికి చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థానచలనము ఇత్యాది ఫలితాలు శని ప్రభావం వల్ల ఎక్కువ మటుకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ముందు మిథున రాశి వారికి రాహు కేతు యొక్క ఫలితాల వల్ల కీర్తిప్రదమైనటువంటి ప్రతిష్టలు పెరగడము, ఖచ్చితమైనటువంటి వాక్కు మాటలు మంచిగా రావడము, దాంతోపాటు సర్వదా సంతోషముగా కావడము ఇటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. దానితో పాటు కేతు ప్రభావం వల్ల ప్రయాణాలు ఎక్కువగా జరగడం, ఇబ్బందులు కలగడం, కుజుని యొక్క ఫలితం వల్ల చాలా మటుకు సోదరుల చేత కానీ, కుమారుల చేత కానీ, బంధువుల చేత కానీ మాట పట్టింపులు ఎక్కువగా వచ్చి వారికి దూరంగా ఉండాలనుకోవడం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశివారు భోజనానికి సంబంధించినటువంటి వస్త్రాలు కానీ, భోజన దానము కానీ చేయండి, చాలా మటుకు శుభంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటిదే కాకుండా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సర కాలంలో చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సంవత్సర కాలాంతం వరకు కూడా ఎక్కువ మటుకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. భోజనం కూడా సరైనటువంటి సమయంలో చేయక ఇబ్బంది పడడం, అప్పులు కూడా ఎక్కువ మటుకు కలగడం, దానితో పాటు అధికారుల దగ్గరకు పోయినా కానీ వారి యొక్క దర్శనం కలగకపోవడం, వారి దగ్గర నుండి కూడా అవమానాలు జరిగేటువంటి సంఘటనలు రావడం, ఇవి జీర్ణించుకోలేక మిగతా వారి మీద కూడా ఇబ్బంది పడడం, అరవడం. విద్యార్థులకైతే అనుకున్నటువంటి ఫలితం జూన్లో ఈ 2016 జూన్లో రాసినటువంటి ఎగ్జామ్స్ అటువంటివి అయితే తొందరగా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు, అంతకా తదుపరి తర్వాత రాసేటువంటి ఎగ్జామ్స్లో అయితే మార్కులు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ముందు ఎక్కువ మటుకు మిథున రాశి వారు ఓం క్లీం కృష్ణాయ నమః అన్న మంత్రాన్ని జపించుకోవడం వల్ల మీకు ఈ యొక్క గోపాలకుడైనటువంటి కృష్ణుడి వల్ల మంచి శుభంగా జరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ముఖ్యంగా ఒక 100 గ్రాముల చక్కెర ఈ గురువు అయినటువంటి రావి చెట్టు కింద చీమలు చుట్టుగా ఉన్నటువంటి ఆ చీమలకు 100 గ్రాముల చక్కెర వేస్తే శుభ ఫలితం కలుగుతుంది. తర్వాత రాశి అయినటువంటి రాశి మన కర్కాటక రాశి. రాశులలో కర్కాటక రాశి 4వ రాశి. హీ పునర్వాసు నక్షత్రము 1వ పాదముగా అంటే 4వ పాదముగా, హూ హే హో డా పుష్యమి నక్షత్రమి 4 పాదాలుగా, డు డి డు డే డో ఆశ్లేష నక్షత్రము 4 పాదాలుగా ఈ యొక్క కర్కాటక రాశి సూచిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ముందు ఆదాయము 8 పాళ్ళు, వ్యయము 11 పాళ్ళు, అంటే రాజ్యపూజ్యము మంచి పేరు 3 పాళ్ళు, అవమానము 3 పాళ్ళు జరిగే అవకాశాలు ఉంది. ఈ సంవత్సరం ముందు కర్కాటక రాశి వారు ఎక్కువ మటుకు జాగ్రత్తలు పఠించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి గురువు 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఆగస్టు నెల వరకు మంచి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. బంధువులకు మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం, శరీరంలో ఎక్కువ మటుకు బాధలు కలగడం, ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా పెరగడం వల్ల ఉద్యోగంలో కూడా అకాలమైనటువంటి కారణాలు ఎన్నోటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశాలు ఉండడం, దానితో పాటు సంపాదించిన సంపాదన కన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం ఈ రాశి వారికి ఎక్కువగా ఫలితం సూచిస్తుంది. ధనవృద్ధి, ధాన్య వృద్ధి చెందుట, బంధువులతో కూడా సంతోషంగా ఉండట, కుటుంబంలో సౌఖ్యము, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ముందు ఎక్కువగా చేపడతారు. అటువంటిదే కాకుండా మనసులో విచారము జరిగేటువంటి అవకాశాలు ఈ సంవత్సర అంటే ఆరంభం నుండి చివరి దశలోపల ఉండేటువంటి సమయంలో మనసుకు ఎక్కువ మటుగా విచారం కలిగే సంఘటనలు, తోబుట్టు ద్వారా కానీ, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ సంబంధించినటువంటి వారి కారకం ద్వారా కానీ కష్టము కలిగే అవకాశాలు ఉంటాయి. కేతువు యొక్క ఫలితం వల్ల మిశ్రమ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
రాత్రి వేళ ఎక్కువ మటుకు అనారోగ్య సూచన. దానితో పాటు బంధువులు, భార్య, పిల్లలు అందరితో పాటుగా సుఖముగా ఉండే అవకాశాలు చాలా మటుకు తక్కువగా ఉన్నాయి. వేళ తప్పినటువంటి భోజనం చేయడం వల్ల కూడా ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్యము క్షీణించేటువంటి అవకాశాలు. పలు రాజకీయ నాయకుల ద్వారా కానీ మిగతా ద్వారా కానీ పలు ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నింటా కూడా శుభంగా ఉండి తర్వాత చివరి దశలో మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ కర్కాటక రాశి వారు ధన ప్రాప్తి ఏదైతే కలుగుతుందో ధనాన్ని ఎక్కువ మటుకు ఆర్జించినా కూడా న్యాయపరమైనటువంటి మార్గంలో ఆర్జించి దానిని మంచి కార్యక్రమాలకు చేపడితే వీరికి శుభం కలుగుతుంది. ఈ రాశివారు కర్కాటక రాశివారు ఈ సంవత్సరమందు ముఖ్యంగా జపించేటువంటి మంత్రము ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః. ఇంకోసారి తెలుసుకుందాం. ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమః అన్న ఈ మంత్రము 108 సార్లు రావి చెట్టు కింద కానీ తన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆసనం వేసుకొని కానీ కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆరోగ్యము, మనశ్శాంతి శీఘ్రమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణంలో చేపడుతున్నటువంటి పనులన్నీ కూడా ఆటకం లేకుండా నెరవేరుతాయి. ఇప్పటి వరకు మనం కర్కాటక రాశి యొక్క ఫలితం తెలుసుకున్నాం. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి అంటే ఈ రాశులలో 5వ రాశి. ఈ రాశి పరిగణనకు వచ్చేసి నక్షత్రము మా, మీ, ము, మే మఘా నక్షత్రము 4 పాదాలు, మే, టా, టీ, టు పుబ్బా నక్షత్రము 4 పాదాలు. అయితే టే అనేటువంటి ఉత్తరా నక్షత్రము 1వ పాదము ఈ సింహరాశి పరిగణన లోపలికి వస్తుంది. ఈ సంవత్సరమందు సింహరాశి వారికి ఆదాయము 11 రూపాయలు, ఖర్చు 5 పాలు, అంటే ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 6, అవమానం అనేటువంటిది 3. ఈ సింహరాశి వారు ఆ రాష్ట్రాధిపతి అయినటువంటి ఈ సింహరాశిలో గురువు ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా తనకిచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సింహరాశిలో గురువు ప్రవేశం చేయడం వల్లనే మొన్నటి వరకు కూడా పుష్కరాలు వచ్చాయి. ఈ సంవత్సర కాలం ముందు కూడా అంత్య పుష్కరాలు ఉన్నాయి. ఈ అంత్య పుష్కరాల కాలం కూడా మనం చివరిలో తెలుసుకుందాం. అయితే ఈ సంవత్సరం ముందు సింహరాశి వారు ఎక్కువ మట్టుకు బుద్ధి చాంచల్యము ఉండును. భాగ్యంగా హెచ్చుతగ్గుట వలన బుద్ధి, మనోవికాస, ఆరోగ్యపైనటువంటి ఆరోగ్యాలన్నీ కూడా క్షీణించినప్పటికీ కూడా బుద్ధి ప్రకంపనం వల్ల, బుద్ధి ఆలోచన వల్ల వారు అన్నీ కూడా ఎగరగొట్టేసి తమ పనులు తను చేసుకునే అవకాశాలు ఎన్నో మట్టుకుంటాయి. హృదయ భాగంలో ఎక్కువ మటుకు బాధాకరంగా ఏదో ఒక అంశం మిమ్మల్ని పీడించుకు తింటుంది. దానితో పాటు మీకు వంశాభివృద్ధి కలిగేటువంటి సంతానము ఈ సంవత్సరంలో ఎక్కువ మటుకు సంతాన ఫలితాలు ఉన్నాయి. యశోవృద్ధి, దానితో పాటు సౌభాగ్యము, స్త్రీలకైతే మంచి కట్టుకోవడానికి బట్టలు, వస్త్రము, ధనము, ధాన్యము లభించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుణ్యకాలానికి సంబంధించినటువంటి అంటే పుణ్యనదీ స్నానము కానీ అంటే అటువంటిదే లేకుండా సంవత్సర కాలమందు కూడా ఎటువంటి పనులు చేయాలో, ఏ పనులు చేయాలి, ఏవైనా తీర్థయాత్రలు తిరగాలా వద్దా అనేటువంటి ఆలోచన చేయకుండా తీర్థయాత్రలు తిరిగేటువంటి అవకాశం సింహరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉందని చెప్పబడుతుంది. భార్యాపిత్రులతో కానీ కుటుంబ వాళ్ళతో కానీ ఎక్కువ మటుకు విచారము పడే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు అధిక ఖర్చులయ్యే అవకాశాలు ఉన్నాయి. తాను కూడా ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉండడం వల్ల కాళ్ళు, చేతులకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కీర్తి, వస్త్రలాభము, ధనలాభము, మానసిక ఉల్లాసం ఎక్కువ మటుకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కూతురు వల్ల కానీ కొడుకు వల్ల కానీ ఎక్కువ మటుకు సంతోషపడేటువంటి అవకాశాలు, సంతోషకరమైనటువంటి విషయాలు, వారికి ఉద్యోగం వచ్చిందన్నటువంటి విషయాలు ఈ రాశివారు ఎక్కువగా వినే అవకాశం ఉంది. ఈ రవి ఫలం వల్ల ఇంట్లో ఎప్పటికీ కూడా భోజనానికి కొదువు లేకుండా ఉండడం, సాధ్యమైనంత మటుకు తీయటి పదార్థాలు ఎక్కువ తినడానికి ఇష్టత కలిగి ఉండడం, రాజ్య అధికారుల దగ్గరికి కానీ మంత్రుల యొక్క మన్ననాలు పొందడానికి వెళ్ళినప్పుడు కానీ వీరికి సకల ఉపచారాలన్నీ జరిగి వారిని ఆహ్వానించి మంచి సద్గతి, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అందు ఫలితాలున్నాయి. భార్య వలన కలిసి వచ్చేటువంటి లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి. భర్తకైతే భార్య నుంచి వచ్చేటువంటి తల్లి దగ్గర నుండి కానీ తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ ఎక్కువ మటుకు సేకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం వల్ల కూడా ఎక్కువ మటుకు లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు కొంతగా ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాము ప్రయాణిస్తున్నటువంటి వాహనం 2 చక్రాల వాహనం అయితే తప్పకుండా అందులో 2 ఖర్జూరం పళ్ళు వేసుకోండి.
వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సాధ్యమైనంత మటుకు ఘాతవారాల్లో కూడా వాహన ప్రయాణం అనేటువంటివి చేయకండి. సాధ్యమైనటువంటి భోజనం చేసి ఇంట్లోంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఈ సంవత్సరమందు పఠించేటువంటి మంత్రము ఓం క్లీం బ్రహ్మణే జగద్ధారాయై నమః. మరొకమారు ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు మేడి చెట్టు కింద కానీ లేదనుకుంటే తాను ఇంట్లో కానీ ఆసనం వేసుకొని, అంటే ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా నిర్మలమైనటువంటి ప్రదేశంలో కూర్చుండి తాను ఈ మంత్రం జపం చేసుకోవాలి. దీనివల్ల ఏం కలుగుతుందంటే బంధుమిత్రుల పీడ, ఈ యొక్క ఆరోగ్యము కానీ అపారోగ్యము కానీ అటువంటిదే కాకుండా వాహనం చేస్తున్నటువంటి ప్రమాదం నివారణ కానీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రాశి అయినటువంటి రాశి కన్యారాశి. ఈ సంవత్సరమందు కన్యారాశి వారికి ఉన్నటువంటి నక్షత్రాలు టో, పా, పి ఉత్తరాపాలుగు నక్షత్రాలు అంటారు. 2, 3, 4 పాదాలు. దానితో పాటు అదృష్ట సంఖ్య 5. పు, ష, న, ఠ హస్త నక్షత్రము 4 పాదాలు. పే, పో చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి ఈ 3 నక్షత్రాల వల్ల కలిగేటువంటి ఫలం ఈ సంవత్సరం ముందు కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 6. మొత్తానికి చెప్తే ఈ సంవత్సరం ముందు కన్యారాశి వారికి మంచి మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. అంటే చాలా మట్టుకు చాలా బాగుంది. ఈ సంవత్సరం ముందు వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలత లభిస్తుంది. విందులో కానీ వినాదాల్లో కానీ ఎక్కువ మట్టుకు మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంలో కూడా మిత్రవర్గంలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు లభించే అవకాశాలు ఉన్నాయి. గృహమందు కూడా మీ కుటుంబ సభ్యులకు కానీ పిల్లలకు కానీ బంధువర్గం వారికి కానీ అనారోగ్య సూచిక వల్ల మీరు కూడా వారితో పాటు వైద్య ప్రవృత్తికి సంబంధించినటువంటి దాంట్లో కూడా హాస్పిటల్లో కూడా మీరు వెంబడుండి వారికి దగ్గరగా ఉండడం, వెన్నుతట్టి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ముందు కార్యవిఘ్నము కలిగినప్పటికీ కూడా మనోభావంతో ముందుకు పోవాలి అనే ఆలోచనతో కన్యారాశి వారు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రవాసము, కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ రావడం, శత్రువుల నుంచి కూడా భయం, తాను చుట్టూ ఎక్కువ మటుకు శత్రువులు ఎక్కువగా ఉండడం, తాము ఏం చేస్తున్నటువంటి పని కూడా ముందుగే గమనించి పలువురికి చెప్పడం, దానివల్ల తాను ఏం చేస్తున్నా అనేటువంటి విషయం కూడా బాధపడేటువంటి సంఘటనలు జరగడం ఈ సంవత్సరం ఈ కన్యారాశికి వారికి చెప్పదగినటువంటి ప్రత్యేకమైన సూచిక. రుణబాధలు తీరుట, అప్పులు ఎవరైతే చేసుకున్నటువంటి వారు ఉంటారో వారికి రుణబాధలు కలిగి తప్పిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా ఈ రవి సంచారం వల్ల కానీ మిగతా వల్ల కానీ శత్రువులతో మాట్లాడేటప్పుడు కానీ తనకు సంబంధించినటువంటి ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారి దగ్గర కూడా కొత్తగా సెల్ ఫోన్లు కానీ తమకు సంబంధించినటువంటి డబ్బులు కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఉండడం వల్ల మీకు చాలా మటుకు సుఖశాంతులు చేసే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర చేయడం వల్ల కూడా మంచి విశేష ఫలం కలుగుతుంది. ఈ సంవత్సరం ముందు మీరు ఖర్చు ఎక్కువ పెడుతున్నప్పటికీ కూడా మీకు ఆదాయం సరైనటువంటి సమయంలో రావడం వల్ల మీకు డబ్బులు కూడా చేరికగా ఉండి ఆదాయం అనేటువంటిది లోట్పాటు లేకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం ముందు తప్పకుండా బంధుమిత్ర వర్గంతో పాటు కానీ రాజకీయమైనటువంటి పలు ఆసక్తి విషయ కారకాల్లో కానీ మీరు చొరవ తీసుకొని మరిన్ని అంశాల్లో ముందుండి మీ పేరు ప్రతిష్టలు ఇమిడ్చుకుంటారని ఈ సంవత్సరం ముందు ఫలితం సూచిస్తుంది. ఈ రాశివారు మరింత మంచిగా ఉండాలనుకుంటే ఈ సంవత్సరం ముందు ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః అని మంత్రం జపించుకోవాలి. మరి ఒక మారు ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః అన్న మంత్రాన్ని పఠనం చేసుకోవాలి. ఈ పఠనం చేసుకోవడం వల్ల జన్మవశత్తు ఏదైనా నష్టము కానీ మనశ్శాంతి కానీ లేకపోయినటువంటిది ఉంటే మీకు చేకూరుతాయి. ఈ మంత్రాన్ని జపించుకోండి. తర్వాత రాశి అయినటువంటి రాశి తులారాశి. రా రి అంటే పేపో రారి చిత్తా నక్షత్రముగా పరిగణింపబడుతుంది. రా రి అనేటువంటి నక్షత్రములో 3వ పాదము 4వ పాదము. రు రే రో థ స్వాతి నక్షత్రము 4 పాదాలు. తి తు తే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఇదంతా కూడా తులారాశి అవుతుంది. ఈ తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ముందు 6, ఆదాయము 11 రూపాయలు, వ్యయము 14 పాళ్ళు, రాజ్యపూజ్యము 5 పాళ్ళు, అవమానము 6 పాళ్ళు. ఈ సంవత్సరం ముందు
వీరు గురువు మంచి కారకము కావడం వల్ల శత్రువుల యొక్క నాశనం కలగడం జరుగుతుంది. అంటే ఎంత మటుకు శత్రువులు బయట పెరిగేటువంటి వాళ్ళు ఉంటారో వారంతా కూడా నాశనం అవుతారు. మీ జాతకంలో శని ప్రక్రియ కూడా నడుస్తుంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండవలను. సాధ్యమైనంత మటుకు బంధువు వర్గంతో కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా కానీ తల్లి కానీ భార్య కానీ అందరూ కూడా నా వాళ్ళే అనేటువంటి ఆలోచనతో ఉండాలి. శని మీ జాతకంలో జన్మాస్తమ శని ప్రకారం జరుగుతుంది కాబట్టి ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తల్లి తండ్రి భార్యను ఎవరైతే చక్కగా చూసుకుంటారో ఆ చూసుకునే క్రమంలో శని యొక్క ప్రభావం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉండడానికి ఈ సంవత్సరమందు శనికి సంబంధించిన ఉపచారాలు ఎన్నో చేసుకోవాలి. భార్యని కానీ తల్లిని కానీ తండ్రిని కానీ తిట్టకుండా చూసుకోండి. దానితో పాటు నూతన వస్త్ర ఆభరణాలు ధరించే అవకాశం ఉంది. అటువంటిదే కాకుండా వాహనాలు కూడా కొత్త వాహనాలు కొనుక్కొని అందులో తిరగడం, విందు విలాసాలకు కూడా లోట్పాటు లేకుండా చూసుకోవడం, మనశ్శాంతి ఎక్కువ మటుగా జరిగేలా ప్రవర్తన చేయడం, దానితో పాటుగా 3వ ఇంట కుజ యొక్క ఫలితం ఉండడం వల్ల సాధ్యమైనంత మటుకు మంచి జరిగే విషయాల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టడం, పలువురికి సహాయం చేయాలి, నేను కూడా వాళ్ళతో పాటు ముందుండాలి, పేరు ప్రశస్తుల కోసం పాకులాడాలి, ఏదైనా కానీ కార్యం చేసిన వెంటనే కావాలి అనే ఆలోచనతో మీరు ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ దీంట్లో కొద్దిగా జాప్యం కలిగి కొద్దిగంతగా మనశ్చింతకు నిత్యం ఇబ్బంది పడి చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారు భోజనం చేసేటప్పుడు కానీ సాధ్యమైనంత మటుకు నీళ్ళపైన కూర్చుండి భోజనం చేయండి. కీర్తి ప్రతిష్టలు పెరగడం, స్త్రీ యొక్క సల్లాపాలు ఎక్కువ మటుకు పెరగడం, అటువంటిదే కాకుండా నాయకుల ద్వారా వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఏదైనా శుభ పరిమాణాలు చేద్దామనే ఆలోచన చేసినప్పటికీ కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య ద్వారా ఒకసారి ఆ విషయాన్ని చర్చించి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అందులో కూడా శుభంగా జరిగే అవకాశాలు ఎంతో పట్టుకున్నాయి. ఇంటి యందు ఎప్పుడూ కూడా శుభకార్యాలు జరుగుతుండడం జరుగుతుంది. కాబట్టి శుభకార్యాల సూచన ఎక్కువగా ఉంది. మీ ఇంట్లో వివాహం కాయేటువంటి వాళ్ళు ఉన్నా, వివాహానికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా ఈ సంవత్సరం ముందు కన్యారాశి వారికి వివాహ ఫలం తప్పకుండా శుభాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం ముందు ఈ తులారాశి వారు ఎక్కువ మటుకు తాను జపించేటువంటి జపం మంచిగా ఉండడానికి ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః, మళ్ళొకమారు ఓం తత్వ నిరంజనాయ తారకనాయ నమః ఈ మంత్రాన్ని పఠనం చేసుకోవాలి 108 సార్లు. అంటే ఇది రాముడికి సంబంధించినటువంటి మంత్రము కాబట్టి ఈ నవరాత్రులు అంటారు. ఉగాది నుండి పడితే శ్రీరామనవమి వరకు నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులకు సంబంధించినటువంటి రాత్రులలో కూడా ఈ మంత్రాన్ని జపించుకుంటే సంవత్సరాంత ఫలితము కూడా పొందే అవకాశం వీరికి సూచింపబడుతుంది. ఈ 8వ రాశి అనేటువంటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క నక్షత్రం తీసుకున్నట్టయితే విశాఖ నక్షత్రము 4వ పాదము, నా నీ ను నే అనురాధ నక్షత్రము 4 పాదాలు, నో యా ఈ యు జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి అగును. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. అయితే ఈ సంవత్సరమందు ఆదాయం 2 పాలు, వ్యయము 8 పాలు, రాజ్యపూజ్యం 1 పాలు, అవమానము 2 పాలు. ఈ సంవత్సరమందు వృశ్చిక రాశి వారు ఎక్కువ మటుకు చేపట్టేటువంటి ప్రతి కార్యము కూడా సానుకూలతగా ఉన్నప్పటికీ కూడా కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బు ఎక్కువ మటుకు ఖర్చు అవుతుంది. ఉన్నటువంటి ధాన్యము కూడా సేకరణ చేసినటువంటి ధాన్యము కూడా ఎక్కువ మటుకు బంధువులు రావడం వల్ల ధాన్యమంతా కూడా తొందరగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కీర్తి కోసం పాకులాట చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టల కోసం మీరు ఎంతగా అవరాటపడుతున్నప్పటికీ కూడా మీకు వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా విస్తృతమైనటువంటి ప్రచార వ్యాప్తి పొందుతాయని చెప్పబడుతుంది. మంచి తేజస్సు, ముఖంలో నవ్వు, 10 మందిని కూడా నవ్వించేటువంటి తత్వము మీకు ఈ సంవత్సరంలో చూయిస్తుంది. ఏదైనా మంత్రజపము కానీ సిద్ధి కానీ చేసుకోవడం వల్ల మరిన్ని పుణ్యకార్యములు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరమందు ఈ వృశ్చిక రాశి వారికి దుఃఖకారకమైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. దుఃఖకారకమైనటువంటి విషయాలన్నీ కూడా బాధా నివృత్తి చేత ఎంతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడాలి. మీ రాశిలో ఉన్నటువంటి శని ప్రభావం బాలేనందువలన సాధ్యమైనంత మటుకు శనికి సంబంధించినటువంటి ఉపచారాలు చేసుకోవాలి. శని ఉపచారాలు అంటే శనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో తైలాభిషేకం చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి ప్రాతకాలంలో శనివారం నాడు శని ఆలయానికి దర్శనం చేసుకోవడం,
నువ్వులు దానం ఇవ్వడం ఇవి చేస్తే బాగుంటుంది. అనారోగ్యం కలగడం, స్త్రీల చేత కూడా ఎక్కువ మటుకు గొడవలు పడడం, వాహనాల నుంచి కూడా విఘ్నాలు కలగడం, వాహనాల మీదకి వెళ్ళి పడడం, అటువంటిదే కాకుండా ప్రమాద సూచన కలగడం, కీర్తికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొద్ది మటుకు అవమానాలు ఏర్పడడం, పుణ్యప్రాప్తి, ధర్మముతో కూడా ఉండుట. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా తమ యొక్క పేరు బయటకు వస్తలేదనేటువంటి ఆలోచనతో కూడా మీరు బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు శని యొక్క ఆచరణ ఉంది, కాబట్టి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవకాశం ఏం లేదు. శని నా జాతకంలో ఉన్నాడు అని అనుకుంటే సరిపోతుంది. ఆగస్టు నెల నుండి గురువు యొక్క స్థానం రావడం వల్ల అప్పటి నుండి కూడా మంచి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు కలగాలంటే ఈ సంవత్సరమందు ఓం నారాయణాయ నరసింహాయ నమః అన్న మంత్రం 108 సార్లు దీన్ని పఠనం చేసుకోవాలి. శనివారం నాడు రావి చెట్టు కింద కానీ లేదనుకుంటే నవగ్రహ మండపం స్థిరంగా ఉన్న దగ్గర కానీ కూర్చుండి ఓం నారాయణాయ నరసింహాయ నమః అన్న మంత్రం జపం చేసుకుంటే వృశ్చిక రాశి వారికి మంచి కలిగే అవకాశం ఉంది. ద్వాదశ రాశుల్లో మరి ఒక రాశి ధనుర్రాశి. యో భా భీ మూలా నక్షత్రము 4 పాదాలు, భూ ధా ఢా భా పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, భే ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఇది ధనుర్రాశి అగును. ధనుర్రాశి యొక్క అదృష్ట సంఖ్య 3. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఆదాయము 5 పాలు, వ్యయము 14 పాలు, రాజ్యపూజము 4 పాలు, అవమానము 2 పాలు. ఈ సంవత్సరమందు ధనురాశి వారికి రాశి ఫలితం చూస్తే డబ్బు ఖర్చు ఎక్కువగా అవుతుంది. దానితో పాటుగా అజీర్ణమైనటువంటి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా సోచే అవకాశం ఉంటుంది. తేజోహాని, ముఖంలో ఉన్నటువంటి హాని కలగడం, అవమానాలు జరగడం, మానసిక శాంతి లేకపోవడం, ప్రజలకు సంబంధించినటువంటి తనకు సంబంధించినటువంటి పనులు మానేసి ఇతరుల కోసం పాకులాడడం, ఇతరుల కోసం పాకులాడేటువంటి సమయంలో ధనం ఎక్కువగా వేయించి సంపాదించినంతా కూడా అక్కడ ఖర్చు పెట్టడం, ఎవరికైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఉందో ఆ ఖర్చు సకాలంలో రాలేకపోవడం, ఆ రాకపోవడం వల్ల తాను నిశ్చింతగా లేకుండా ఇబ్బంది పడడం, అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల అంటే సంవత్సరాంతంలో కూడా మీకు ఎక్కువ మటుకు ద్రవ్యలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉన్నాయి. అటువంటిదే కాకుండా భార్యాపుత్రుల ద్వారా కానీ కుటుంబంలో బంధువుల ద్వారా కానీ సర్వదా కూడా శుభం చేకూర్చే అవకాశం ఉన్నాయి. ఎవరైనా దుర్జనులతో అంటే కొత్త వ్యక్తులతో పరిచయం ఉన్నటువంటి వారితో పరిచయం లేనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సూచికలో ఔషధ సేవ కూడా కొద్దిగా అవసరమవుతుంది. కాబట్టి రాత్రి పడుకునే సమయంలో కూడా తప్పకుండా భోజనం చేసి పడుకోవడానికి చూడండి. రాత్రి వేళలో ఎక్కువ మట్టుకు అంటే పెరుగు కానీ తీసుకోవడం మానివేయండి. పాలకు సంబంధించినటువంటి ఆహారంతో భోజనం చేయడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలంగా లేదే, ఇలా ఎందుకు అవుతుంది, వేరే వారి విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలి అనేటువంటి విషయం మీరు తెలుసుకుంటారు. మంచి చెడు ప్రవర్తన అనేటువంటిది మీకు తొందరగా కలిగే అవకాశం వస్తుంది. ఇతరులకు సహాయపడాలి అనేటువంటిది వెన్నుతట్టే భుజం తట్టి వారిని ముందుకు నడిపియాలి, నేను కూడా ముందుండాలి అనేటువంటి విషయం మీకు ఈ సంవత్సరం ముందు గ్రహచార ఫలితం వల్ల మీకు తెలియజెప్పడం జరుగుతుంది. అయితే ధనుర్రాశి వారు ఈ సంవత్సరం మరిన్ని మంచి విశేషాల కోసం ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అన్న మంత్రం పఠనం చేసుకోవాలి. మరొకసారి ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అన్న మంత్రం జపం చేసుకోవాలి. ఈ మంత్రం జపం చేసుకోవడం వల్ల చాలా మటుకు మనశ్చింత, దానితో పాటుగా బయట వాళ్ళకు సహాయం చేసేటువంటి సహకారాల యొక్క ఫలం మీకు లభిస్తుంది. తర్వాత రాశి అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశిలో భో జా జీ ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, జూ జే జో ఖ శ్రవణ నక్షత్రము 4 పాదాలు, గా గి ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలు అగును. వీరి యొక్క అదృష్ట సంఖ్య 8, ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే మొత్తం మీద ఈ సంవత్సరమందు జరిగేటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శుభదాయకంగా మీకు చూపించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. స్త్రీ మూలకంగా ధనం లభిస్తుంది. స్త్రీలకైతే పురుషుల వల్ల ధనం లభిస్తుంది. అటువంటిదే కాకుండా 9వ ఇంట ఉన్నటువంటి గ్రహస్థానం వల్ల మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేపడతారు.
చేపట్టినప్పటికీ కూడా అంతలో కొంత మటుకు వెనుకంచ వేసినా కూడా ఆగస్టు సెప్టెంబరు నెల నుండి కూడా మీకు మంచిగా జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. శరీరంలో వచ్చేటువంటి పలు రకమైనటువంటి వేడి ప్రకంపనం వల్ల బాధలు వస్తాయి. ఆ బాధల వల్ల మానసికమైనటువంటి శాంతి, ధన వ్యయము కలిగే అవకాశం ఉంటుంది. అటువంటిదే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, మంత్రుల దగ్గర కానీ, మిగతా వాళ్ళ దగ్గర కానీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వారు ఇచ్చేటువంటి కోపం వల్ల, వారు చెప్పేటువంటి మాటల వల్ల మీరు కూడా కొన్ని సమయాల్లో బాధపడాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని వ్యయ ప్రయాసాలు మీకు తప్పవు. నేను చేసే పని నేనే చేయాలి, ఇంకొకరు చేస్తే ఇది సరికాదు అనే ఆలోచన మీలో వచ్చి మిమ్మల్ని తిట్టినప్పటికీ కూడా అధికారులు దగ్గరగా తీసుకొని మిమ్మల్ని మంచి చూసే అవకాశం వస్తుంది. ధైర్యం కోల్పోకుండా ధైర్యముగా ముందుగా ఉంచి సంతోషంతో ఉండే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ముందు మకర రాశి వారికి వస్త్రముతో కూడుకున్నటువంటి లాభ ఫలితం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటిదే కాకుండా మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ పనులు ఏమైనా వాయిదా పడితే ముందుగా తెలియజెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి. దీంట్లో మాత్రం జాడ్యం చేయవద్దు. అధికారుల నుంచి కూడా 10 రకాలైనటువంటి మాటలు వచ్చి మీరు కొద్దిగంత మనస్తాపానికి చెందాల్సిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనసుకు ఏదైనా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే కూడా ముందుగా చెప్పి సిద్ధపడండి. దాని గురించి కూడా విషయం ఆలోచన చేయడానికి సిద్ధపడిగా మీరు చేసే ప్రతి పని నాదే కాదు అందరిది అనే భావంతో ఉండకుండా, నాది నీది అనే ఆలోచన లేకుండా, ఎవరిది వారే చేసుకోవాలి, నాది నేనే చేసుకోవాలి, ఇంకొకరిది కూడా నేను చేయాలా అనే ఆలోచనతో ఉంటే చాలా మటుకు బాగుపడే అవకాశాలు మీకు కలుగుతాయి. ఈ సంవత్సరం ముందు మకర రాశి వారు ఎక్కువ మటుగా జాగ్రత్త, ఆరోగ్య విషయంలో బంధువర్గంతో, అధికారులతో, ఉద్యోగం చేసేటువంటి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వీరు జపించేటువంటి మంత్రం ఓం శ్రీ వత్సాయ నమః అన్న మంత్రం జపించాలి. మరి ఒక మారు ఓం శ్రీం వత్సాయ నమః అన్న మంత్రం 108 సార్లు జపించుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నటువంటి ఆసనం మీద కానీ, లేదు అనుకున్న ఒక బోధి వృక్షం కింద కానీ కూర్చుండి ఈ మంత్ర జపం చేసుకుంటే బాగుంటుంది. ద్వాదశ రాశుల్లో కుంభరాశి ఫలితం గా గి ధనిష్ఠా నక్షత్రము 3, 4 పాదము, తర్వాత గో సా సి సు శతభిష నక్షత్రము 4 పాదాలు, సే సో ధ పూర్వాభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ 3 పాదాలలో కూడా కుంభరాశిగా సూచిస్తుంది. ఈ కుంభరాశి యొక్క అదృష్ట సంఖ్య 8. ఈ సంవత్సరం ముందు వీరి యొక్క ఆదాయము 8 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, రాజ్యపూజ్యం 3 పాళ్ళు, అవమానం 5 పాళ్ళు. అంటే ఈ సంవత్సరం ముందు వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలత లభిస్తుంది. మీ ఇంట్లో వివాహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా మంచి సఖ్యత, గౌరవము పొందే అవకాశాలు ఉన్నాయి. అటువంటిదే కాకుండా తాను ఏ పని చేసినా కూడా పని నెరవేరుతుందనే ఆలోచనతో మీరు చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. ఇదే సంకల్పంతో మీరు ఇంకా ముందుకు పోండి. మరిన్ని మంచి సంఘటనలు జరిగే అవకాశాలు మీకున్నాయి. అనారోగ్యము ఉన్నప్పటికీ కూడా, అధిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరు దీన్ని అధిరోగిస్తారు. అటువంటిదే కాకుండా అనారోగ్య సమస్య, మాట పట్టింపు, బంధువర్గము వీరి ద్వారా వచ్చేటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఈ సమస్యల నుంచి అధిగమించడానికి తప్పకుండా రాహు కేతులకు సంబంధించినటువంటి జపం చేయండి. వివాహం కానటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా మనసులో గురుస్థానం మార్పిడి జరుగుతుంది ఆగస్టులో. కాబట్టి ఆగస్టు నుంచి అయినా కానీ, దానికి ముందైనా కానీ గురుగ్రహానికి సంబంధించినటువంటి దత్తాత్రేయుని కానీ, ఈ యొక్క సాయిబాబాను కానీ ఒకసారి దర్శించుకోండి. రావి చెట్టుకు కూడా ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. తప్పకుండా శుభం జరిగే అవకాశం ఉంటుంది. వస్త్రలాభము ఎక్కువ మటుకు, కట్టుకునేటువంటి బట్టల వల్ల కూడా వస్త్రలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల వల్ల కూడా మీకు మంచి జరగవచ్చు. మీ వివాహ సంబంధంలో ఏదైనా ఇబ్బందులున్నా, పక్కవారికి సంబంధించినటువంటి ఏదైనా ఆటంకాలున్నా మీరు దగ్గరుండి అన్ని విషయాలలో కూడా చొరవ తీసుకొని మరిన్ని మంచి పనులు చేయాలని వారు కూడా ప్రోత్సహిస్తూ అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు రాసే ఏ పరీక్షలో అయినా కూడా మీకు సానుకూలతగా ఉండి మంచి మార్కులు వచ్చి ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మట్టుకు మంచి వారితో స్నేహం చేయడానికి చూసుకోండి. సజ్జనులతో సాంగత్యము, స్నేహము చాలా మంచిది. దుర్భరాశ పడుతూ నలుగురిని తిడుతూ ఉండేటువంటి వారి యొక్క స్నేహం మంచిది కాదు. ఈ విషయం మీరు తప్పకుండా గమనించాలి. చెడువారితో కలవకుండా ఉండడం చాలా మట్టుకు మంచిది. ఈ రాశివారు మరిన్ని అంశాలతో ముందుకు నడవాలంటే ఈ సంవత్సర కాలంలో ఓం
శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అన్న మంత్రం పఠనం చేసుకోవాలి 108 సార్లు. మరొక మారు ఓం శ్రీ ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అన్న మంత్రం 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ మంత్రం జపం చేసుకోవడం వల్ల చాలా మటుకు శుభం జరిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి రాశి మీనరాశి. ది పూర్వాభద్ర నక్షత్రము 4వ పాదము, ధూ షం ఘ ధ ఉత్తరాభద్ర నక్షత్రము 4 పాదాలు, దే దో చ చి రేవతి నక్షత్రము 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా మీనరాశికి సంబంధించినటువంటివే. ఈ పాదాలలో ఉన్నటువంటి రాశికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్య 3, ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే మంచి పేరు 6 పాలు, అవమానం 5 పాలు. ఈ రాశివారు ఈ సంవత్సరం మందు చాలా మటుకు ఆగస్టు నెల నుంచి మంచి ఫలితాలు వీరికి సూచించే అవకాశాలు ఉన్నాయి. అధికారుల వలన ఆగస్టు వరకు భయం ఎక్కువ మటుకు కలుగుతుంది. తను చేసేటువంటి ప్రతి పనిలో కూడా చేతులు వణకడం కానీ పెన్ను వణకడం కానీ చేయడం జరుగుతుంది. దానివల్ల పలు ఇబ్బందులు పడతారు. చిన్న చిన్న విషయాలు ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ఇబ్బంది పడుతూ ఆలోచన చేస్తూ పలువురిని భయపెడుతూ మీరు భయపడుతూ ఉంటారు. దానివల్ల కూడా మీకు ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో కూడుకున్నటువంటి అంశాలు ఎన్నో కూడా ముందుకు పెట్టి బుద్ధి కుశలతతో పరాక్రమము పడకుండా మంచి జయాన్ని పొందడానికి మీరు సిద్ధపడాలి. శత్రువులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వారిని గమనించి నేను చేస్తున్న పని సానుకూలతగా ఉందా లేదా, ఎవరైనా తిడితే వారిని తిట్టిందని బాధపడకుండా, పొగిడిన వారిని పొగిడినని అనుకోకుండా తిట్టినటువంటి విషయంలో మంచి ఉందని గ్రహించి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ సంవత్సరంలో ధన వ్యయం ఎక్కువ మటుకు ఖర్చు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆగస్టు నెల నుంచి మీరు సంపాదించే ధనంలో మంచి లాభం చేకూరును. కాబట్టి కొద్దిగా ధనానికి సంబంధించినటువంటి నిల్వ ఉంచుకోండి. సాధ్యమైనంత మటుకు ఆరోగ్యము, ధనలాభము, సంతోషము, వస్త్రలాభము చేసే అవకాశం ఈ సంవత్సరంలో మీకు ఎక్కువగా సూచిస్తుంది. భార్య వలన కానీ బంధు పరివారం వల్ల కానీ మీకు ధనము ధాన్య ఫలితం ఎక్కువగా కలుగుతుంది. రాజ్యాధినేతలు ఎవరైతే ఉంటారో తమ పేర్ల మీద ఉన్నటువంటి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే కొద్ది మట్టుకు జాగ్రత్తగా ఉండండి. తమకు సంబంధించినటువంటి పనులు హామీలు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త వహించి నా పని నేను చెబుతున్నాను, ఈ విషయం నేను నెరవేరుస్తానా లేదా అన్న సంకల్ప బలంతో ముందుగానే ఆలోచన చేసి ఆ మాట ఇవ్వడానికి సిద్ధపడండి. లేకపోతే ముందు ఉన్నటువంటి జరిగే కాలంలో మీకు అవమానాలు, ఆలోచనలు, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మటుగా మంచిగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయండి. స్నేహానికి సంబంధించినటువంటి వారి కట్టుకునే వస్త్రం నుంచి పడితే తినే తిండి వరకు కూడా మంచి సాంప్రదాయమైనటువంటి పద్ధతి అలవాటు ఏర్పరచుకోండి. ఈ సంవత్సర కాలమందు వివాహాలు జరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి కూడా ఎక్కువగా గోచరిస్తుంది. మనసు విచారం ఉన్నప్పటికీ కూడా ప్రతి పని కూడా సానుకూలతగా ఉంటుంది. ముందు బాధపడ్డప్పటికీ కూడా వెనుక నుండైనా కానీ కార్యక్రమంలో ఉన్నటువంటి పని జాప్యం లేకుండా అవుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సంవత్సరం ముందు సంవత్సర చివరి కాలంలో శుభంగా ఉంటుంది. ఈ సంవత్సరం వారు నెరవేర్చేటువంటి పనుల్లో అన్నింటిలో కూడా సానుకూలత లభించాలంటే ఓం క్లీం ఉద్భూతాయ ఉద్ధరిణే నమః, మరొక మారు ఓం క్లీం ఉద్భూతాయ ఉద్ధరిణే నమః అన్న మంత్రం జపం చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితం మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే మీనరాశి ఫలితంతో పాటు ఈ 12 రాశుల ఫలితం మనం విన్నాం. కాబట్టి ఈ రాశి పంచాంగం అనేటువంటిది మొదటిని చెప్పాను. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి సూచిక వల్ల పంచాంగం ఉంటుంది. ఆ పంచాంగంలో నవగ్రహాల కూటమి వల్ల ఈ యొక్క రాశుల యొక్క చర్య దినస్థితి గోచరిస్తుంది. ఏ దేశంలో లేనప్పటి ఆలోచన స్థితి కూడా మన ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి మన భారతీయులకు ఉంది. కాబట్టి ఆ భారతీయుల సిద్ధాంతుల ద్వారా ఏర్పరిచినటువంటిదే పంచాంగ శాస్త్రము. ఈ పంచాంగ శాస్త్ర ఫలితాన్ని మీకు అందించినటువంటి సత్య డిజిటల్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే భగవంతుని సంబంధించినటువంటి కార్యక్రమాలు అందించడం అందరికీ సాధ్యం కాదు. అందించేటువంటి కార్యక్రమం అందించే సమయంలో కూడా మీరు విని ఆచరించి చేసినటువంటి పనులన్నీ కూడా ఎన్నో ఉంటాయి. అవి మరిన్ని ముందు జరిగేటువంటి మంచి కార్యక్రమాలు మీకు తెలియజెప్పాలని వారు కూడా ఆశిస్తున్నారు. అయితే వారు ఆశిస్తున్నటువంటి పలు అంశాల్లో ఈ ద్వాదశ రాశుల ఫలితాల్లో కూడా చెప్పుకున్నాం ఇప్పటి వరకు. అయితే
ముఖ్యంగా మేషరాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, తులారాశి వారు కానీ కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ చేసేటువంటి ప్రతి పని నా కోసమే అనే ఆలోచన చేస్తూ పరుల కోసం, హితం కోసం కూడా పాల్పడాలనే ఆలోచన చేసి 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనతో అందరూ కూడా సిద్ధంగా ఉండి సిద్ధపడండి. వృశ్చిక రాశి వారు, తులారాశి వారు జాతకంలో శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి ఉపచారాలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. మేషరాశి వారు ముఖ్యంగా ఆరోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యం విడడము, పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు విడడం చేస్తే మంచి ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో చివరగా ఉండేటువంటిది గోదావరి పుష్కర స్నానం అనేటువంటిది అంత్య పుష్కర కాలం ఉంటుంది. ఆ అంత్య పుష్కర కాలంలో కూడా గోదావరిలో నీరు ఉన్నట్టయితే పుష్కర కాలంలో కూడా స్నానం చేస్తే గోదావరి పుష్కర కాల నిర్ణయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. గోదావరి పుష్కర కాలంలో మనం పుష్కర స్నానాలు ఆచరించాము. అయితే గోదావరి మహానది అంత్య పుష్కర స్నాన నిర్ణయం కూడా ఉంది. ఈ సంవత్సరమందు ద్వాదశి బుధవారం తేదీ 31/7/2016 రోజు నుండి శ్రావణ శుక్ల అష్టమి గురువారం తేదీ 11/8/2016 వరకు, అంటే 31వ తారీఖు 7వ నెల నుంచి ప్రారంభమై 11వ తారీఖు 8వ నెల వరకు అంత్య పుష్కరాలు ఉంటాయి. గోదావరి పుష్కరాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఈ అంత్య పుష్కరాలలో కూడా స్నానం చేసి ముందు పొందినటువంటి స్నాన ఫలితాన్నే పొందగలరు. దానితో పాటు ఈ స్నానం చేసినప్పుడు కూడా పిండ ప్రధానము, తర్పణము, దానము ఇవి చేయడం కూడా చాలా మట్టుకు పుణ్యంగా సూచించబడుతున్నాయి. అటువంటిదే కాకుండా స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సరంలో కూడా శ్రావణ మాసము అష్టమి 11/8/8వ నెల 2016 రోజున రాత్రి ఉదయం 9:23 కృష్ణానది పుష్కరాలు వస్తున్నాయి. కృష్ణానదికి సంధానంగా ఉన్నటువంటి పుష్కరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి పుష్కర స్నానం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఈ గోదావరి సంబంధించిన పుష్కర స్నానం అయిపోయిన తర్వాత కృష్ణానది పుష్కరాలు కూడా ఉంటాయి. ఈ కృష్ణానది పుష్కరాలు 11వ తేదీ 8వ నెలలో ప్రారంభమై 12వ తారీఖు 8వ నెల వరకు ఉంటాయి. కాబట్టి 1-2 రోజులు ఉన్నటువంటి పుష్కర స్నానంలో కూడా మీరు పాలు పంచుకొని కృష్ణానది పుష్కర స్నానం కూడా చేసి దానికి సంబంధించినటువంటి పిండతర్పణము కానీ తిలతర్పణము చేసి మీ పితృదేవతల యొక్క స్థానాన్ని, వారి యొక్క ఆదరణను పొంది నవగ్రహాల యొక్క శాంతిని పెంపొందించి సద్గతిని పొందగలని కోరుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి చేపట్టినటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు ఎప్పుడు ఎల్లవేళలా కూడా ధనధాన్యము, పాడి పంటలతో పాటు సుఖముగా వర్ధిల్లాలి. అటువంటిదే కాకుండా తన స్థానంలో ఉన్నటువంటి తల్లి తండ్రిని ఎక్కువగా మర్చిపోకూడదు. తల్లి తండ్రిని సేవ చేస్తే సాక్షాత్తు భగవంతుని స్వరూపంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా సేవ చేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించి దగ్గరలో ఉన్నటువంటి తల్లి తండ్రిని సేవించి తన ఇంటి ముందర కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్క మొక్క నాటి సస్యశ్యామలమైనటువంటి మన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ధనం ధాన్యం బహోపుతలాభం శతా సంవత్సరం దీర్ఘమాయు సదా నవనాథ సిద్ధేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు. శుభమస్తు.